Hi, hello, namaste. Welcome to Bharat, the daily current affairs show. I hope you all are doing good. మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. వెల్, హిస్టరీ హ్యాస్ బిన్ రిటన్. మను బాకర్ గారు అఫ్ కోర్స్ వయసులో చిన్నవాళ్ళైనా సరే మనం గౌరవం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి వితౌట్ ఎ డౌట్. ఎందుకనంటే ఆవిడ భారతదేశ చరిత్రని తిరగరాశారు కాబట్టి. అఫ్ కోర్స్ 2024 ఒలింపిక్స్లో మొట్టమొదటి పథకాన్ని ఆవిడే తెచ్చిపెట్టారు. అట్ ద వెరీ సేమ్ టైం పిస్టల్ షూటింగ్ ఏదైతే ఆస్పెక్ట్ ఉంటుందో ఈ షూటింగ్ అనే ఆస్పెక్ట్కి సంబంధించి మొట్టమొదటి ఇండివిజువల్ మెడల్ అండ్ దట్టు మహిళల తరపున తీసుకువచ్చింది కూడా మను బాకర్ గారు. సో ఏది ఏమైనా ఈ హర్యానా రాణికి మనందరం సలాం కొట్టాల్సిందే. సో హర్యానాలోని జజ్జర్ ప్రాంతానికి చెందిన మను బాకర్ గారు చరిత్ర సృష్టించారు. సో వి విష్ హర్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద స్వీట్ విక్టరీ దట్ షీ హ్యాస్ అచీవ్డ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తన అందరూ పచ్చిగా చెప్పాలి అంటే ఏకి పారేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రపంచం అంతా తనకు ఎదురెళ్ళింది. నేను ఈ మాటలను ఎందుకు చెప్తాననేది మీకు అర్థమవుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రపంచం అంతా తనకు ఎదురెళ్ళింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను నాకు కోచింగ్కి డబ్బులు లేవు, గవర్నమెంట్ నాకు సహకారం అందిస్తే బాగుంటుంది అని అంటే, వెల్ ఇప్పటివరకు నీ జీవితంలో నువ్వు ఒక్క పథకం కూడా గెలవలేదు, నీకెందుకు సపోర్ట్ చేయాలి అని, నువ్వు మహిళవి ఇంట్లో కూర్చో చాలు అని, అలానే ఏమీ రాని వాళ్ళే ఇలా ఏదో ఒక సాకు వెతుక్కుంటారు, అన్నీ వచ్చిన వాళ్ళు వెళ్ళి పర్ఫామ్ చేస్తారు అని ఇలా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆ అమ్మాయిని, చాలా చిన్న అమ్మాయిని కూడా చూడకుండా, ఇంకా ప్రపంచం కూడా పూర్తిగా చూడని ఒక అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఏకి పారేశారు. అండ్ దురదృష్టం ఇంకా ఉచ్చస్థాయి అంటే పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఉచ్చ స్థాయిలోకి చేరి 2020 యొక్క టోక్యో ఒలింపిక్స్, ఆఫ్ కోర్స్ 2021లో జరిగింది. టోక్యో ఒలింపిక్స్లో తన యొక్క పిస్టల్ మాల్ ఫంక్షనింగ్ అయిందనమాట. అంటే సరిగ్గా పని చేయలేదు. సో ఒకవైపు ప్రపంచం తనకి వ్యతిరేకంగా ఉంది, తను బాగా నమ్మిన షూటింగ్ ఆస్పెక్ట్ గన్ను కూడా తనకి హ్యాండ్ ఇచ్చింది. బట్ స్టిల్ పట్టు వదలని విక్రమ్ మార్కుడిలాగా తను మళ్ళీ సాధించింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను రిటైర్ అయిపోవాలనుకుంది ఇన్ఫ్యాక్ట్. బట్ యూ నెవర్ నో, రెసిలియన్స్ అంటారు. పట్టు వదలకుండా అలా మనం ఫైట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకునే మనం సాధిస్తామని ప్రూవ్ చేయడానికి మను బాకర్ గారు ఒకరు. వయసు చాలా చిన్నది కానీ చెప్పింది ఎంతో. సో పోటీ అన్నప్పుడు ఆబ్వియస్గా ఓటమి గెలుపు అన్నీ ఉంటాయి. బట్ వాట్ వీఆర్ ఈస్ ది క్యారెక్టర్ ద వి షో. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు కాదు, మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఏ విధంగా ఉంటాము అనేది. సో నేను ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనలో చాలామంది ఎన్నో వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు, అటెంప్ట్ ఇస్తూ ఉంటారు. అటెంప్ట్ ఇచ్చిన ప్రతి పోటీ పరీక్షలో కూడా మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలని ఎక్కడ రాసి పెట్టలేదు. బట్ దట్ సింప్లీ డజంట్ మీన్ వీఆర్ నాట్ ఏబుల్ ఆర్ వీఆర్ నాట్ కేపబుల్ ఎనఫ్ టు క్లియర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అలా ఎక్కడ రాసి పెట్టలేదు అగైన్. సో మన కష్టం మనం పడాలి, మన శ్రమ మనం పడాలి, జరగాల్సింది ఆన్ ది గివెన్ డే డెఫినెట్గా జరుగుతుంది. మన తప్పిదాలు ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని కనుక మనం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా మనందరం కూడా మను బాకర్ గారి లాగానే మేబీ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించలేకపోయినా అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా సాధిస్తాం. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలానే మను బాకర్ గారు ఇప్పుడు బ్రాంజ్ మెడల్ గెలిచారు. వి విష్ హర్. ఇంకా 2 ఈవెంట్లు ఉన్నాయి తను పార్టిసిపేట్ చేయబోయేవి. సో ప్రస్తుతం తను 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో సిల్వర్ మెడల్ కూడా వచ్చేది, బట్ కాంపిటీషన్ కాబట్టి హియర్ అండ్ దేర్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే, బట్ ఇట్ వాస్ అ టఫ్ కాంపిటీషన్ గివెన్ బై హర్. ఇంకా 2 ఈవెంట్లలో తను పార్టిసిపేట్ చేస్తుంది. వి విష్ దట్ షీ గెట్స్ అ గోల్డ్ మెడల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 2 ఈవెంట్స్. సో విష్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికీ కూడా మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉన్నా విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. కాన్ఫిడెంట్గా ఉండండి, ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు. బట్ అట్ ద వెరీ సేమ్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఓన్లీ కాన్ఫిడెన్స్, యూ ఆల్సో హ్యావ్ టు పుట్ ద హార్డ్ వర్క్ యాజ్ వెల్. సో ఆన్ దట్ నోట్, కమింగ్ టు ది కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. నిన్న ఆదివారం కాబట్టి నిన్న 28 అలానే ఇవాళ 29కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు రెండింటినీ కూడా కలబోసి ఇంటిగ్రేట్ చేసి మనం ఇవాళ భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ముందుగా థాట్ ఫర్ ద డే. సక్సెస్ ఈస్ ద సమ్ ఆఫ్ స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ డే ఇన్ అండ్ డే అవుట్, రాబర్ట్ కోలియర్ గారు చెప్పారు. ఇప్పటి వరకు మనం మను బాకర్ గారి గురించి డిస్కస్ చేసాం, రైట్? సో మను బాకర్ గారు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫైనాన్షియల్ సపోర్ట్, ఆర్థిక సహకారం లేదు అని, అలానే వివిధ కారణాల వల్ల షీ వాంటెడ్ టు లీవ్ ద స్పోర్ట్, షీ వాంటెడ్ టు రిటైర్ ఫ్రమ్ షూటింగ్. నేను ఏమైనా చేసుకుంటాను కానీ ఇంకా నేను షూటింగ్ అయితే చేయను అని చెప్పి రిటైర్ అయిపోదాం అనుకున్నారు. బట్ యూ నెవర్ నో, ఏది ఆపిందో తెలియదు కానీ ఆ దైవశక్తి ఖచ్చితంగా ఆపై
బాస్ నువ్వు చేయాల్సిన ఇంకా చాలా ఉంది, అమ్మ నువ్వు చేయాల్సిన మేడం ఇంకా నువ్వు చేయాల్సిన చాలా ఉంది, ఇట్స్ నాట్ దాట్ ఈజీ, అనుకున్నంత ఈజీగా నేను ఏది అవ్వనివ్వను అని చెప్పి మళ్ళీ తనని తిరిగి తుపాకీ పట్టేలా చేసి మన ఒలింపిక్స్లో మెడల్ తీసుకుని వచ్చేలా చేశాను. సో ఏది ఏమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే మేబీ మీరు ఒక రోజు బాగా చదవచ్చు, ఒక రోజు బాగా చదవకపోవచ్చు, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ ద ఎఫర్ట్ విచ్ మ్యాటర్స్. అంతేగాని వారానికి ఒక రోజు నేను పిచ్చి పిచ్చిగా చదివేస్తాను, మిగిలిన 5-6 రోజులు నేను టైం పాస్ చేస్తాను అంటే కుదరదు. మీరు ఒకటే రోజు 24 గంటలు చదివి మిగిలిన 5 రోజులు ఏమి చదవకుండా ఉండే కన్నా రోజుకి 2 గంటలు చదవండి. అప్పుడు 7 రోజులకి మీరు 14 గంటలు చదివిన వాళ్ళు అవుతారు. అండ్ ఆబ్వియస్గా కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా సరే అర్థమయ్యే అంశాలు కానీ లేదా గుర్తుపెట్టుకునే అంశాలు కానీ ఈజీగా ఉంటాయి. సో అందుకని గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఎప్పుడూ కూడా ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ ఆస్పెక్ట్ అయినా తీసుకోండి, ద బోరింగ్ థింగ్స్ ఆర్ ద వన్స్ విచ్ లీడ్ టు ద సక్సెస్. ఏదైతే మనకి చెయ్యడానికి చాలా బోరింగ్గా అనిపిస్తుందో అదే మనల్ని సక్సెస్ వైపుకి తీసుకువెళ్తుంది. చేసిన పనినే మళ్ళీ 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 చేస్తూ ఉండాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తూనే ఉండాలి, కష్టం ఉన్నా లేకపోయినా చేస్తూనే ఉండాలి. మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవ్వడానికి చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. సో బోరింగ్ థింగ్స్ లీడ్ టు సక్సెస్ ఆఫ్ ద పీపుల్. సో అది మీరు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే మీకు అంత మంచిది. సో ముందుగా 28th అలానే 29th జూలై ఈ 2 రోజులకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుని దెన్ విల్ గెట్ ఇన్ టు ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. సో ముందుగా 28 జూలైకి సంబంధిస్తే కనుక వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా ఉంది, విచ్ ఇస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ June 5th. ఇది వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే 2024 సంవత్సరానికి సంబంధించి కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లాంట్స్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనుషులని మొక్కలని కనెక్ట్ చేయాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మనుషులు మొక్కల యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు. అండ్ సెకండ్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. సో ఈ వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయాలి అని అంటే మనం ఈ డిజిటల్ టెక్నాలజీని ఏదో ఒక విధంగా యూజ్ చేయగలగాలి. సో దాన్ని యూజ్ చేసి కన్జర్వ్ చేసే ప్రయత్నం అనమాట. అలానే 28th జూలై ఈజ్ ఆల్సో వరల్డ్ హెపటైటిస్ డే. సో 2024 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి అని అంటే ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కాల్ ఫర్ యాక్షన్, ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సిమిలర్గా ఉన్నాయి. సో ఈజీ గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హెపటైటిస్ డే 2024 థీమ్ వచ్చేసి ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. అలానే 28 జూలై నేషనల్ పేరెంట్స్ డే కూడా. కాకపోతే ప్రతిసారి ఇది 28th జూలై రాదు ఈ నేషనల్ పేరెంట్స్ డే. జూలై నెలలో 4వ ఆదివారంన నేషనల్ పేరెంట్స్ డే వస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీనికంటే స్పెసిఫిక్గా థీమ్ ఏమీ లేదు. అండ్ అవసరం ఆ థీమ్ చెప్పండి. పేరెంట్స్ వాళ్ళు మనకు కాంట్రిబ్యూట్ చేసింది మనం గుర్తుపెట్టుకుని వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. దే వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మచ్. సో 29th జూలై గమనిస్తే కనుక ఇంటర్నేషనల్ టైగర్ డే. సో 2024 సంవత్సరం ఇంటర్నేషనల్ టైగర్ డే యొక్క థీమ్ వచ్చేసి కాల్ ఫర్ యాక్షన్. సో ఇవాళ 29 జూలై కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నిన్న 28న మన్ కీ బాత్ యొక్క 112వ ఎపిసోడ్ జరిగింది. మన్ కీ బాత్ ఏంటో తెలుసు కదా, నరేంద్ర మోదీ గారు రేడియోలో మాట్లాడతారు మన్ కీ బాత్. సో అట్లా 28 జూలైన మన్ కీ బాత్ యొక్క 112th ఎపిసోడ్ వచ్చింది. అందులో దీని గురించి కూడా ప్రస్తావించారు నరేంద్ర మోదీ గారు. సో ఇవాళ మనం ఏదైతే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో ఉందో దాంట్లో మనం మన్ కీ బాత్ యొక్క హైలైట్స్ కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ అగైన్ అన్ యాడెడ్ ఎడిషన్ అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన్ కీ బాత్ ఎప్పుడు జరిగినా సరే ఆ కూడా మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూ కెన్ సీ ద చేంజ్. సో పరిస్థితులకి తగ్గట్టుగా ముఖ్యమైన అంశాలు మనం ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయినా ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకుంటూనే వెళ్తున్నాం. ముందు మనం యాక్చువల్గా ఇంపార్టెంట్ డేస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఓన్లీ ఇంపార్టెంట్ డేస్ దాని థీమ్ మట్టుకే ఉండేది. బట్ లేటర్ ఆన్ ఆ రోజున హిస్టరీలో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం మనం మొదలు పెట్టాం. ఇన్ ద వెరీ సేమ్ వే ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా ఎడిషన్స్ చేసుకుంటాం. ఈ ఎడిషన్స్ అన్నీ కూడా మీకోసం, నా కోసం అయితే కాదు. సో ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్తే అండ్ రిమెంబర్ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ పీడిఎఫ్ని శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. సో ఇప్పటి వరకు మీరు కనుక టెలిగ్రామ్లో శివారెడ్డి లాజిక్స్ యొక్క ఛానల్ని జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలానే మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ తేదీ 29 జూలై, రైట్? సో 29, 30, 31 అలానే ఆగస్టు 1 ఈ 4 రోజులు ఐబీపీఎస్కి సంబంధించి శివారెడ్డి లాజిక్స్ యొక్క యూట్యూబ్ ఛానల్లో గేమ్ చేంజర్ అని ఒక మ్యారథాన్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
గేమ్ చేంజర్ అని ఒక మ్యారథాన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆల్రెడీ ఇవాళ 29 అయిపోయింది. బికాస్ భారత్ వచ్చేది సాయంత్రం 7 గంటలకి, రైట్? సో పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 4 గంటల నాన్ స్టాప్ ధనాధన్ మ్యారథాన్ అనమాట. సో ఒకవేళ మీరు ఇది మిస్ అయిపోయినా స్టిల్ లైవ్ వీడియో ఏదైతే ఉంటుందో అక్కడ మీరు వెళ్ళి చూడొచ్చు, లైవ్ ప్లేలిస్ట్లో ఉంటుంది అది. అండ్ రేపు లైవ్ జరిగేటప్పుడే మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అక్కడ లైవ్ చాట్లో చెప్తే శివారెడ్డి సార్ కానీ అలానే దేవరాజ్ సార్ కానీ, శివారెడ్డి సార్ ఏమో అరిథమెటిక్ చెప్తూ ఉన్నారు, దేవరాజ్ సార్ ఏమో రీజనింగ్ చెప్తూ ఉన్నారు. సో ఇవాళ అరిథమెటిక్ అయిపోయింది. సో నథింగ్ టు వరీ, లైవ్ ప్లేస్లోకి మీరు ఆ వీడియోని చూడొచ్చు. తర్వాత రేపు రీజనింగ్ సార్ దేవరాజ్ సార్ చెప్తారు, తర్వాత మళ్ళీ శివారెడ్డి సార్ అరిథమెటిక్ చెప్తారు. సో దీంట్లో డౌట్స్ ఉంటే మీరు ఈ రోజు అడగచ్చు. అలానే ఆగస్టు 1వ తారీఖు మళ్ళీ దేవరాజ్ సార్ రీజనింగ్ చెప్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏ ప్రశ్న అటెంప్ట్ చేయాలి, బికాస్ వాళ్ళు టైం లిమిట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు కాబట్టి. సో మీ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అవ్వాలి, మీరు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలి అనే ఉద్దేశంతోనే శివారెడ్డి లాజిక్స్ టీమ్, కంప్లీట్ మైండ్స్ టీమ్ పనిచేస్తుంది. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్. ముయిజు థ్యాంక్స్ ఇండియా అండ్ చైనా ఫర్ సపోర్టింగ్ ద మాల్దీవ్స్ ఎకానమీ. మొన్నటి వరకునేమో ఐఆమ్ ప్రో చైనీస్ అని అన్నాడు ఎవరు, మహమ్మద్ మొయిజు. మొన్నటి వరకేమో నేను ప్రో చైనా, నాకు ఇండియా నచ్చదు, ఇండియా వేస్ట్, అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఏమైందో ఏమో, మేబీ అర్థమైనట్టుంది బాబుకి దట్ ఇండియా లేకపోతే ఒక విధంగా మాల్దీవ్స్ లేదు అని చెప్పి. సో అందుకని ఇక్కడ కూడా ఆ మాట చెప్తూ కూడా మళ్ళీ చైనాని యాడ్ చేయడం. సో ఏది ఏమైనా సరే మహమ్మద్ మొయిజు గారు అంటే మాల్దీవ్స్ దేశ అధ్యక్షులు, ఆయన ఇండియా అలానే చైనాకి థ్యాంక్స్ చెప్తున్నారన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి వాళ్ళు సాయం చేస్తున్నారు, సహకారాన్ని అందిస్తున్నారు అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మాల్దీవ్స్ ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ, ఇట్స్ అన్ ఐలాండ్ నేషన్, ఒక ద్వీప దేశం, అది చాలా చిన్న దేశం. సో ఆబ్వియస్గా ఏదో ఒక పెద్ద దేశం సపోర్ట్ చేయకపోతే అది బ్రతకడం చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ మాల్దీవ్స్ ఈజ్ పాపులర్ ఫర్ టూరిజం, పర్యాటక రంగానికి బాగా ప్రముఖగాంచింది. ఎప్పుడైతే మాల్దీవ్స్ ఇండియాకి కొంచెం వ్యతిరేకంగా అవుతూ వచ్చిందో నరేంద్ర మోదీ గారు వెంటనే ఆపరేషన్ లక్షద్వీప్ స్టార్ట్ చేశారు. వెల్ దెర్ ఇస్ నో సచ్ ఆపరేషన్ కాల్డ్ లక్షద్వీప్, నేను జస్ట్ చెప్తున్నాను ఆపరేషన్ లక్షద్వీప్ అని. సో మాల్దీవ్స్కి ఆల్టర్నేటివ్ ఆప్షన్గా మనకి లక్షద్వీప్ ఉంది. సో మీరు ఎవరు కూడా మాల్దీవ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు, లక్షద్వీప్ వెళ్తే చాలు అని. సో ఏది ఏమైనా ఆబ్వియస్లీ చైనా మాల్దీవ్స్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది కాబట్టి బేసిక్ డీటెయిల్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటే, మాల్దీవ్స్ దేశం యొక్క రాజధాని ఏంటి, మాలే. చాలా మంది దాన్ని మేల్ అని చదువుతారు, బికాస్ ఇన్ జనరల్గా మేల్ ఫీమేల్ రాసినప్పుడు కూడా సేమ్ అదే స్పెల్లింగ్ రాస్తాం కాబట్టి మేల్ అని. బట్ ఇది మేల్ కాదు, ఇట్స్ మాలే లేదు మాలి. అండ్ మాల్దీవ్స్ యొక్క కరెన్సీ వచ్చి రూఫియా లేదు మాల్దీవియన్ రూఫియా. సో మాల్దీవ్స్ దేశ అధ్యక్షులు ఎవరు అని అంటే మహమ్మద్ మొయిజు గారు. తర్వాత చైనాని గమనిస్తే కొన్నిసార్లు చైనా బదులు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని కూడా రాస్తూ ఉంటారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పిఆర్సీ అని కూడా రాస్తుంటారు కొన్నిసార్లు చైనా బదులు. సో దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత చైనా దేశం యొక్క రాజధాని వచ్చేసి బీజింగ్, కరెన్సీ వచ్చేసి యువాన్, చైనా యొక్క అధ్యక్షులు వచ్చేసి షీ జిన్పింగ్. అఫ్ కోర్స్ అక్కడ ఎక్స్ఐ అని ఉంది, సో చాలా మంది ఎక్స్ఐ అని పిలుస్తారు, బట్ ఇట్స్ షీ జిన్పింగ్ అనమాట. అలా ఇక్కడ మనం జాగ్రత్తగా వస్తే ఈ కరెన్సీ దగ్గర కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసి యన్, చైనాది వచ్చేసి యువాన్. సో కొంచెం తేడా ఉంది, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. జపాన్ యన్ను, చైనా యువాన్ అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డిస్కషన్ మాల్దీవ్స్, రైట్, అది కంటెన్షన్లో ఉంది. అలానే ఇండియాను ఒక విధంగా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంది. సో మనం వివరాల్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ గురించి మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదే సార్క్, SAARC, సార్క్. సో సార్క్ ఏంటి ఇంతకీ? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, SAARC. సౌత్ ఏషియన్ అంటే దక్షిణాసియా ప్రాంతానికి సంబంధించి ఒక సమూహం, ఒక సంఘం, ఒక అసోసియేషన్. ఎందుకోసం స్థాపించారు? రీజనల్ కోఆపరేషన్ అంటే ప్రాంతీయ సహకారం. సో ఈ సమూహంలో ఏవైతే దక్షిణాసియా ప్రాంతానికి సంబంధించిన దేశాలు ఉన్నాయో అవి ఆర్థిక అంశాలు అవ్వచ్చు, అలానే సెక్యూరిటీ భద్రత సంబంధించిన అంశాలు అవ్వచ్చు, పారిశ్రామిక అంశాలు అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, లేదు పర్యాటక అంశాలు అంటే టూరిజం ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలి అని. సో అట్లా సార్క్లో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అని గమనిస్తే 8 కంట్రీస్ ఉన్నాయి. సో మీరు అష్ట దిక్పాలకులు లేదు అష్ట దిగ్గజాలు లేదు ఇటు దిక్కులు మూలలు కలిపితే 8 వస్తాయి కాబట్టి ఏదో ఒక విధంగా మీరు ఆ 8ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో సార్క్ 8 కంట్రీస్ టోటల్. ఇంతకీ ఆ 8 కంట్రీస్ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఇవి 8 దేశాలు.
యాక్చువల్గా స్టార్టింగ్లో ఫస్ట్ 7 కంట్రీసే ఉండేవి. 2007వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ జాయిన్ అయిన తర్వాత టోటల్ 8 కంట్రీస్ అయ్యాయి. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ నాట్ అ ఫౌండింగ్ మెంబర్ అని అడిగితే కనుక ఇట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ తర్వాత జాయిన్ అయిన 2007లో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సార్క్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని December 8, 1985. సో నెంబర్ ఆఫ్ కంట్రీస్ 8, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 8, అది గుర్తుపెట్టుకోండి, December 1985. అలానే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనొచ్చు, లేదు సచివాలయం అనొచ్చు, లేదు సెక్రటేరియట్ అనొచ్చు. అది ఎక్కడ ఉంది అని అంటే కాఠ్మాండూలో ఉంది. కాఠ్మాండు నేపాల్ దేశం యొక్క రాజధాని. సో కాఠ్మాండు నేపాల్ దేశం యొక్క రాజధానిలో సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 17th January 1987. సో ఇక్కడ 17 కలిపిన మళ్ళీ 8 వస్తుంది. సో ఆ లాజిక్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి డేట్స్ పరంగా. మోస్ట్ ప్రాబబ్లీ డేట్స్ అంతగా అడగకపోయినా ఇయర్ అయితే అడిగే అవకాశం ఉంది. సో 1985, 1987 సార్క్కి సంబంధించి. అలానే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే వీటన్ని కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ అన్ని కంట్రీస్ కూడా ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటాయి. శ్రీలంక అలానే మాల్దీవ్స్ బార్డర్ షేర్ చేసుకోదు కదా మాస్టర్ అని మీలో చాలా మంది అనొచ్చు. వెల్, వాటర్ బోర్డర్ అయితే షేర్ చేసుకుంటున్నాయి కదా. ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, భూటాను, నేపాల్, పాకిస్తాన్ ఇవెలాగో ల్యాండ్ బోర్డర్ అంటే నేల పరంగా సరిహద్దును షేర్ చేసుకుంటాయి. వేరాజ్ మాల్దీవ్స్ అండ్ శ్రీలంక వాటర్ పరంగా సరిహద్దును షేర్ చేసుకుంటాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆసియాలో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి నార్త్ ఏషియా, అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రష్యా, కజకస్తాన్ అలానే మంగోలియా, ఈ మూడింటిని కలిపి నార్త్ ఏషియా అంటారు. తర్వాత ఈస్ట్ ఏషియాని గమనిస్తే చైనా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్ అంటారు. తర్వాత సెంట్రల్ ఏషియాని కన్సిడర్ చేస్తే తుర్క్మెనిస్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్, తర్వాత తజికిస్తాన్, అలానే కిర్గిజిస్తాన్, ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా ప్రాంతాలు. తర్వాత మన సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాను, ఖతారు, ఇవన్నీ వెస్ట్ ఏషియాలోకి వస్తాయి. అలానే ఇండోనేషియా, మలేషియా, సింగపూరు, థాయిలాండ్, వియత్నాము, ఫిలిప్పీన్స్, కంబోడియా, లావోస్, ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియాలోకి వస్తాయి, ఆగ్నేయ ఆసియా. ఇంకా మిగిలింది ఏంటి? దక్షిణాసియా. సో ఇవన్నీ కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత జాతీయ అంశాలను గమనిస్తే కనుక అట్ నీతి మీట్ పిఎం కాల్స్ ఫర్ కంబైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ స్టేట్స్. సో ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ యొక్క సమావేశంలో రాష్ట్రాల యొక్క సంయుక్త ప్రయత్నాలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ 26th, 27th డిస్కస్ చేసిన భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్లో మనకు తెలిసింది ఏంటంటే బీజేపీ ఏతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ కానీ లేదు ఎన్డీఏ ఏతర పార్టీలు ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ రూల్ చేస్తున్నాయో, సో కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, తర్వాత పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు, జార్ఖండ్ అవ్వచ్చు. సో ఇలా ఈ రాష్ట్రాలన్నీ కూడా బేసిక్గా వాళ్ళ నీతి ఆయోగ్లో పార్టిసిపేట్ చేయొద్దు ఏదైతే మీటింగ్ జరగబోతూ ఉందో అని. సో మొన్న శనివారం జరిగింది. సో ఇవాళ 29th కాబట్టి మన శనివారం అంటే 27వ తారీఖు. సో ఐ థింక్ 26th రోజు మనం డిస్కస్ చేసాం. 26 భారత్ ఏదైతే ఉందో ద డైలీ కరెంట్ అఫైర్స్ ఆ రోజున డిస్కస్ చేసాము. ఆ రోజున మనకు తెలిసింది ఏంటంటే ఓన్లీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మటుకే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు అని, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ నో చెప్పేశారు, ఇంక్లూడింగ్ తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా. సో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము వెళ్ళమని ముందే చెప్పేశారు. సో ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మమతా బెనర్జీ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏకంగా ముందు నీతి ఆయోగ్ని రిమూవ్ చేసేయండి, వెంటనే ప్లానింగ్ కమిషన్ని తీసుకురండి అని కూడా చెప్పారు. అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు, మమతా బెనర్జీ గారు ప్లానింగ్ కమిషన్ తీసుకురండి, నీతి ఆయోగ్ని తీసేసి అని అంటున్నారు, కానీ స్టిల్ నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్తున్నారు కదా అని. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మొన్న శనివారం జరిగినప్పుడు 27వ తారీఖు కూడా జరిగినప్పుడు ఆవిడ మీటింగ్ అయితే వెళ్ళారు, కానీ తర్వాత ఆవిడకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ మధ్యలో వాకౌట్ చేసేసారు, అంటే బయటకు వచ్చేసారు మీటింగ్ నుంచి. సో దట్ ఈస్ ద థింగ్. మీన్ వైల్ ఇక్కడేమో ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, సో అన్ని రాష్ట్రాలు కూడా సంయుక్తంగా అంటే కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాలి అని. అలానే ఇక్కడ మనం ఒక ఆస్పెక్ట్ ని గమనిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారేమో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే అంశం గురించి ఎక్కువగా డిస్కస్ చేశారు అని మనకు తెలుస్తుంది. అంటే అంతర్జాతీయ పెట్టుబడులు, అంటే వివిధ దేశాలకు సంబంధించిన సంస్థలు అలానే బ్యాంకులు ఇవన్నీ కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాటికి సంబంధించి మనం ఏం చేయగలము అని. అయితే
మేజర్గా కాంగ్రెస్ పార్టీ అలానే మిగిలిన ఇతర పార్టీలు కూడా డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఎవరైతే ఫామ్ చేస్తారో వాళ్ళందరూ అనేది ఏంటంటే మన దేశం డెవలప్ అవ్వాలి అని అంటే ముందు మనం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దేశీయ పెట్టుబడుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, అంతేగాని విదేశీ పెట్టుబడుల మీద కాదు. మనం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ని బాగా ప్రమోట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగి దాని మీద మనం గ్రోత్ తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి అని చెప్పి. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక పర్స్పెక్టివ్లో అంటే మెజారిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఇంకో పర్స్పెక్టివ్లో ఉన్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ హౌ ఫెడరలిజం వర్క్స్. సమాఖ్యవాదం ఈ విధంగా అయితే పని చెయ్యలేదు. బట్ నీతి ఆయోగ్ ఉన్నదేమో కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రమోట్ చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని ప్రమోట్ చేయడానికి, రైట్? సో అందుకని ఎంతైనా సరే నీతి ఆయోగ్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ సంబంధించి మరొకసారి రివైజ్ చేసుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఎప్పుడు కరెంట్ అఫైర్ డిస్కస్ చేసినా దానికి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ద స్టాటిక్ జీకే అవ్వచ్చు లేదు స్టాటిక్ కంటెంట్ అవ్వచ్చు, అది మనం ఈ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్లో రివైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. దానివల్ల మనకున్న 1 or 2 మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు డిస్కస్ చేస్తున్నాం, రైట్? అఫ్ కోర్స్ నిన్న అంటే సండే కాబట్టి సండేది ఇప్పుడు కలిపి మనం డిస్కస్ చేస్తున్నాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 29th అనుకుందాం. సో 29th న్యూస్ పేపర్స్లో కానీ లేదు 29th వాట్ ఎవర్ ఏవైతే అఫీషియల్ సోర్సెస్ ఉన్నాయో వాటిలో ఏవైతే 29th మార్నింగ్ కల్లా ఉన్నాయో అవన్నీ మనం 29th ఈవినింగ్ కల్లా చూసేస్తున్నాం. అట్ ద వెరీ సేమ్ టైం ఇప్పుడు మన భారత్ వచ్చేది సాయంత్రం 7 గంటలకి, రైట్? సో పేపర్ ఇన్ జనరల్గా 6-5 PM అందరి దగ్గరకు వచ్చేస్తుంది. ఇన్ జనరల్గా చెప్తున్నాను, నేను ఇన్ జనరల్గా అంటున్నాను. సో ఇప్పుడు 6కి వచ్చిందని అనుకుందాం. సో ఇంకా మనకి 13 గంటల టైం డిఫరెన్స్ ఉంది మార్నింగ్ పేపర్ వచ్చిన దానికి. సో 29 మార్నింగ్ పేపర్కిను 29 సాయంత్రం భారత్ వచ్చే టైంకిను కొంచెం టైం డిఫరెన్స్ ఉంది కదా. వీటి లోపల ఏదైనా మేజర్ ఆస్పెక్ట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు మీకు అప్డేట్ నెక్స్ట్ డేకి వస్తుంది ఒకవేళ కరెంట్ అఫైర్స్ మార్నింగ్ పూట ఉంటే. బట్ ఇప్పుడు ఈవినింగ్ పూట ఉంది కాబట్టి మీకు ఆ అప్డేట్స్ కూడా ఆ రోజు ఈవినింగ్ కల్లా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్ జనరల్గా కూడా ఈటీవీ వాళ్ళు మార్నింగ్ న్యూస్ ఇచ్చినా బట్ వై ఆర్ ద గివింగ్ ద న్యూస్ at 9? ఇన్ జనరల్గా రాత్రిపూట ఏమీ జరగదు, ఏది జరిగినా డే టైంలోనే జరగాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డిమానిటైజేషన్, ఒక నోట్ల రద్దు అనే ఆస్పెక్ట్ తప్పితే. ఈవెన్ అది కూడా రాత్రి 8 గంటలకి చేశారు, అంటే ఈటీవీలో వార్తలు వచ్చే ముందే కదా. సో వాళ్ళు ఎందుకు న్యూస్ అంత లేట్గా ఇస్తున్నారు జస్ట్ అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బికాస్ నైట్ అయిన తర్వాత యాక్టివిటీస్ ఏం జరగవు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే ఏమన్నా యాక్టివిటీస్ జరగాలి మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. సో అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ ద ఆస్పెక్ట్స్ డే టైంలోనే జరుగుతాయి కదా. సో మనకి 80% ఆఫ్ ద ఆస్పెక్ట్స్ కదా ఇంపార్టెంట్. 20% గురించి మనం ఇవాళ కాబట్టి రేపని తెలుసుకుంటాం బికాస్ అది నైట్ జరిగింది కాబట్టి. మిగిలిన డే టైంలో జరిగింది తెలుసుకోవాలి కదా. సో అందుకని మనం ఈవినింగ్ కరెంట్ అఫైర్స్ పెట్టుకుంటే డే టైంలో జరిగినవి కూడా మనం ఏ రోజుకి ఆ రోజు తెలుసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే శివారెడ్డి సార్ కానీ నేను కానీ అందరం కూడా కూర్చుని డిస్కస్ చేసి ఈవినింగ్ పెడితే స్టూడెంట్స్ ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోని ఈవినింగ్ 7 o'clock పెట్టాం. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దట్ థింగ్. సో ఏది ఏమైనా సరే కమింగ్ బ్యాక్, సో ఇంతకీ నీతి ఆయోగ్ ఏంటి అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ఏ విధంగా ఏర్పాటైంది అని అంటే ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటైంది. సో అప్పుడు నీతి ఆయోగ్ ఏమవ్వాలి? ఇట్ ఈస్ neither a constitutional body, it is neither a constitutional body nor a statutory body. దాని అర్థం ఏంటిది? ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అలానే ఒక చట్టబద్ధ సంస్థ కూడా కాదు. అండ్ మోరోవర్ స్టేట్స్ అసలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు యూ నెవర్ నో ఏదైనా జరగచ్చు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకుని అండ్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కాబట్టి. అలానే ఇంతకీ ఏం చేస్తుంది? ఇట్ సర్వ్స్ యాజ్ ద ఎపెక్స్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వానికి విధి విధానాల యొక్క రూపకల్పనకి సంబంధించి ఒక ముఖ్యమైన ఆలోచించే వ్యవస్థలాగా ఉంటుంది అనమాట. థింక్ ట్యాంక్ అంటే అన్ని అంశాల గురించి ఆలోచించి వాటిని కన్సిడర్ చేస్తుంది. సో వీ కెన్ సే ఇట్ ఈస్ లైక్ ద మినిస్టర్ ఫర్ ఎ కింగ్ అనమాట. రాజుకి ఒక మంత్రి ఎలాగో అలా కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ అట్లా. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే 2015వ సంవత్సరం జనవరి 1న జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉంది. నీతి ఆయోగ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. అలానే నీతి ఆయోగ్ కన్నా ముందు ఉన్న సంస్థ ఏంటి అంటే ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం. యాక్చువల్గా ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది, కానీ దీన్ని తీసేసి మళ్ళీ దాన్ని తీసుకురండి అని డిస్కషన్ జరుగుతుంది. సో ప్లానింగ్ కమిషన్ మరి ఉన్నప్పుడు దాన్ని ఎందుకు తీసేశారని కొంతమందికి డౌట్ రావచ్చు. యాక్చువల్గా ప్లానింగ్ కమిషన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మ్యాక్రో లెవెల్లో సరిగ్గా డెవలప్మెంట్స్కి సంబంధించిన ప్లాన్స్ వేయలేకపోతుంది అని ఒక క్రిటిసిజం ఉండేది. అట్ ద వెరీ సేమ్ టైం ప్లానింగ్ కమిషన్ ఉన్నంత కాలం కూడా ఫైనాన్స్ కమిషన్ దాని యొక్క షాడోలోకి వెళ్ళిపోయింది, అంటే నీడలోకి వెళ్ళిపోయింది. సో ఆర్థిక సంఘం అనేది ఒకటి ఉంది అని దానికంటూ సిగ్నిఫికెన్స్ లేకుండా పోయింది.
సో అట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్టేట్స్ కూడా మనం ఈక్వల్ రోల్ ఇద్దాము, అలానే కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమాఖ్యవాదం అనే అంశానికి మనం ఎక్కువగా ప్రాముఖ్యతనిద్దాము అని చెప్పి వాళ్ళు ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ని అయితే పెట్టారు. తర్వాత ప్రస్తుతం మనం జాగ్రత్తగా గమనిస్తే నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత అధ్యక్షులు ఎవరు అని అంటే నరేంద్ర మోదీ గారు. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. తర్వాత ఉపాధ్యక్షులు ఎవరు నీతి ఆయోగ్కి అని అంటే ప్రస్తుతం సుమన్ కే బెరీ గారు. అలానే నీతి ఆయోగ్కి సిఇఓ ఎవరు అని అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. సో ఏవైతే నేమ్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉందో వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ వాళ్ళ గురించి ఎప్పుడు వార్తల్లో ఉన్నా వాళ్ళు ఏదన్నా ఒక కార్యక్రమాన్ని కొన్నిసార్లు ఖచ్చితంగా ప్రధానమంత్రి స్టార్ట్ చేయాలని ఏమీ లేదు. వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరైతే ఉన్నారో సుమన్ కే బెరీ గారు, ఆయనకు ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంది. ఎవరైతే నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్ గా ఉంటారో ఒక క్యాబినెట్ మంత్రికి ఉండే హోదా ఆయనకు ఉంటుంది. సో కొన్ని ప్రోగ్రామ్స్ వీళ్ళు ఆయనే ఇనాగ్రేట్ ప్రారంభించేస్తారన్నమాట. అందుకని మీరు ఆయన్ని కూడా న్యూస్ లో ఫాలో అవుతూనే ఉండాలి. ఓకే, తర్వాత మనం గమనిస్తే కనుక ఇది కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు కరెంట్ అఫైర్, కొంతమంది అసలు ఇది కరెంట్ అఫైర్ కాదు అని అంటారు. బట్ స్టిల్ విల్ ట్రై టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బెంగాల్ అలానే ఒడిషా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు వీళ్ళిద్దరూ కూడా బంగాళాదుంప సంక్షోభానికి సంబంధించి చర్చలు జరిపారనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వెస్ట్ బెంగాల్ మామూలుగా అయితే పొటాటోస్ని బాగా ఎక్కువగానే పండిస్తుంది, కానీ పొటాటోలో ఉన్నట్టుండి ప్రైసెస్ పెరిగిపోయాయి. పొటాటోలో ఉన్నట్టుండి కాదు, వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుండి పొటాటో యొక్క ప్రైసెస్ పెరిగిపోయాయి. కొంతమంది దాన్ని బంగాళాదుంప అంటారు, కొంతమంది దాన్ని ఆలుగడ్డ అంటారు, కొంతమంది ఇంకో ఏదో పేరుతో పిలుస్తారు, వాట్ ఎవర్ బీ ఇట్. సో బేసిక్గా పొటాటో యొక్క ప్రైసెస్ పెరిగిపోయాయి. సో ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిషా రావాల్సిన బంగాళాదుంపలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెండు రాష్ట్రాల యొక్క బోర్డర్ దగ్గర ఆగిపోయాయి అన్నమాట. అలా ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఒడిషా రాష్ట్రంలో సప్లై లేకుండా పోయింది, ఒడిషా రాష్ట్రంలో సరఫరా అవ్వట్లేదు బంగాళాదుంపలు, అందుకని ప్రైస్ ఇక్కడ పెరిగిపోతుంది అనమాట. సో మీన్ వైల్ వెస్ట్ బెంగాల్లోనే ఉన్నట్టుండి ప్రైస్ పడిపోయింది, ఎందుకంటే ఉన్నట్టుండి అక్కడ ఎక్కువ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి కదా బంగాళాదుంపలు, కానీ ఇవి ఇక్కడికి వెళ్ళట్లేదు, అందుకని ఇక్కడ బంగాళాదుంపలు ఎక్కువ అయిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ పాడైపోకూడదని చెప్పి వాళ్ళు తిరిగి మళ్ళీ వెస్ట్ బెంగాల్ మార్కెట్లోనే అమ్మేస్తున్నారు. సో అంతకుముందు కేజీ 40 రూపాయలు ఉండేది, ఇప్పుడు 32 రూపాయలకు వచ్చేసింది. సో వినియోగదారుడికి ఇది మంచి విషయం, కానీ ఎవరైతే అమ్మాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు ధర తక్కువైనట్టే కదా. సో అందుకని అనమాట. సో ఒకళ్ళకి నెగిటివ్ అయితే ఇంకొకళ్ళకి పాజిటివ్. సో ఏది ఏమైనా సరే ఇన్ జనరల్గా మనం జాగ్రత్త గమనిస్తే భారతదేశంలో ఫుడ్ ఆహారానికి సంబంధించి మన ఇన్ జనరల్ ఫుడ్గా కన్సిడర్ చేస్తే కనుక పొటాటో, టమాటో, ఆనియన్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. బంగాళాదుంప, ఆలుగడ్డ, టమాటా, అలానే ఉల్లిపాయ లేదు ఉల్లిగడ్డ. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారత ప్రాంతం అవ్వచ్చు, లేదు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు. సో అందుకని యూ నెవర్ నో, సైన్స్ పరంగానో లేదా బయాలజీ పరంగానో అడిగే అవకాశం ఉంటుంది. సో ముందుగా పొటాటో, దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అని అంటే సొలానం ట్యూబరోజం. సొలానం ట్యూబరోజం. అలానే ఇది మొక్కలోని ఏ భాగం అని అంటే స్టెమ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది పొటాటోని రూట్ అని అనుకుంటారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఆనియన్ ని కూడా రూట్ అని అనుకుంటారు. బట్ నో, పొటాటో అవ్వచ్చు, ఆనియన్ అవ్వచ్చు, ఈ రెండు కూడా ప్లాంట్ యొక్క మోడిఫైడ్ స్టెమ్. ఇన్ జనరల్గా మనం చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే, ఒకవేళ ఇది మనం గ్రౌండ్ సర్ఫేస్ అంటే ఈ పైన ఏదైతే ఉంటుందో దీన్ని షూట్ సిస్టమ్ అని చెప్పి, ఈ కింద ఏదైతే వేర్లు ఉంటాయో దాన్ని రూట్ సిస్టమ్ అని అంటూ ఉండేవాళ్ళు. సో మనకి చిన్నప్పుడు నేర్పించిన లాజిక్ ప్రకారం ఈ నేల కింద ఉండేవన్నీ కూడా రూట్స్, ఈ నేల పైన ఉండేవంతా షూట్స్. దాంట్లో కూడా ఎక్కడి నుంచి అయితే ఆ కొమ్మలు, ఆకులు ఉంటున్నాయో అది వేరే పార్టు, ఆ మధ్యలో ఉన్న పార్ట్ని స్టెమ్ అని పిలిచేవాళ్ళు అని. కానీ సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ డిఫరెంట్ కేటగిరీస్ వచ్చేసాయి. సో ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే బంగాళాదుంప, పొటాటో అవ్వచ్చు, అలానే ఆనియన్స్ అవ్వచ్చు, ఆ రెండు రూట్స్ కాదు, అది ఆ రెండు మోడిఫైడ్ స్టెమ్స్ అన్నమాట. మళ్ళీ వాటికి కూడా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. పొటాటో మోడిఫైడ్ స్టెమ్ నేమో స్టోలోన్ అని పిలుస్తారు, ఆనియన్ యొక్క మోడిఫైడ్ స్టెమ్ నేమో బల్బ్ అని పిలుస్తారు. సో ఏది ఏమైనా పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ సొలానం ట్యూబరోజం. మీరు ఒకవేళ పొటాటోని తింటున్నారు అంటే దాని ఏమైనా తింటున్నట్టు, మీరు అప్పుడు స్టెమ్ అని తింటున్నట్టు. అలానే టమాటో దగ్గరికి వస్తే దాని యొక్క శాస్త్రీయ నామం సొలానం లైకోపెర్సికం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో టొమాటో యొక్క శాస్త్రీయ నామం లైకోపెర్సికం ఎస్కులెంటమ్ అని కూడా ఉండేది. కాకపోతే చాలా మంది కెరోలస్ లిన్నేయస్ ఏదైతే క్లాసిఫికేషన్ ఇచ్చాడో గుర్తుపెట్టుకోండి. తను స్పీసీస్ ప్లాంటారం అని ఒక బుక్ కూడా రాశాడు, స్పీసీస్ ప్లాంటారం అని ఒక బుక్ రాశాడు కెరోలస్ లిన్నేయస్.
అలానే బైనామియల్ నామన్క్లేచర్ అనేది తీసుకొచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్, బైనామియల్ నామన్క్లేచర్. సో ఇప్పుడు మనం ఏదన్నా ఒక సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం రాసేటప్పుడు ఇలా 2 పేర్లు రాస్తాం కదా. సో అట్లా మొదటి పేరేమో జెనరిక్ నేమ్, అంటే దాని యొక్క జీనస్ ని చెబుతుంది. తర్వాత వెనకాల రెండో భాగం ఏదైతే ఉందో అది స్పెసిఫిక్ ఎపిథెట్, అంటే దాని యొక్క స్పీసీ పేరు చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ముందు స్పీసీస్ అని, తర్వాత జీనస్ అని, తర్వాత ఆర్డర్ అని, తర్వాత ఫ్యామిలీ అని, తర్వాత క్లాస్ అని, తర్వాత ఫైలం అని, తర్వాత కింగ్డమ్ అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే అనిమలియా కింగ్డమ్ ఉంది. అనిమలియా కింగ్డమ్ లో ఫైలం మొలస్కా, ఫైలం ఎఖైనోడర్మేటా, ఫైలం ఆర్థ్రోపోడా, ఫైలం పిసెస్, తర్వాత రెప్టీలియా, ఆంఫీబియన్స్, ఏవ్స్, మెమలి ఇవన్నీ ఉన్నాయా. సో అట్లా కింగ్డమ్ లో ఫైలం ఉంటుంది, ఫైలంలో క్లాస్ ఉంటుంది, క్లాస్లో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీలో ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్లో జీనస్ ఉంటుంది, జీనస్లో స్పీసీ ఉంటుంది, అట్లా అన్నమాట. సో దట్ ఈస్ ద క్లాసిఫికేషన్. అట్లా వీటిలో ఈ స్పీసీ నేమ్ ఈ సెకండ్ది, జీనస్ నేమ్ ఫస్ట్ది. జీనస్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ గానే ఉంటుంది, స్పీసీలో సెకండ్ లెటర్ ఎప్పుడు స్మాల్ గానే ఉంటుంది. ఇది క్యాపిటల్ ఉండే అవకాశం ఉండకూడదు, బికాస్ రూల్స్ రాసినప్పుడు కెరోలియస్ లిన్నియస్ అని అతను ఆ బైనామియల్ నామన్క్లేచర్లో రూల్ అట్లా రాశాడు, స్పీసీస్ నేమ్ రాసేటప్పుడు క్యాపిటల్ గా రాయకూడదు అని. సో దాన్నే బైనామియల్ నామన్క్లేచర్ అని అంటాం అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదంటే మనం ఇంజనరల్ గా రాసాము, బట్ ఇంజనరల్ గా ఇవన్నీ కూడా ఇటాలికాలో రాస్తారు, అంటే కొంచెం లెటర్లు ఇట్లా రాయాలి, ఇట్లా స్ట్రైట్ గా ఉండకూడదు, ఇట్లా రాయాలి ఇటాలికాలో. అలానే వీటి రెండింటిని సెపరేట్ గా అండర్లైన్ చేయాలి, సింగిల్ లైన్ ఇట్లా అండర్లైన్ చేయకూడదు. జీనస్ వేరు, స్పీసీ వేరు, అట్లా. సో ఇందాక టమాటో గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా కూడా మీ యొక్క అవేర్నెస్ని పెంచాలి, మీకు నాలెడ్జ్ని పెంచాలని తప్పితే కానీ టైంని డ్రాగ్ చేయాలైతే అస్సలు కాదు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే టైం అందరికీ వాల్యూ. సో టమాటోని ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైకోపర్సికమ్ ఎస్కులెంటో అని పిలిచేవాళ్ళు, కాకపోతే కెరోలస్ లిన్నేస్ తర్వాత వేరియస్ కన్సిడరేషన్స్ తీసుకుని దాన్ని సొలానం లైకోపర్సికమ్గా డిసైడ్ చేసిన తర్వాత అందరూ కూడా ఎస్ అదే కరెక్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో అందుకని టమాటోని ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడ లైకోపర్సికమ్ ఎస్కులెంటం అని చదివితే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇట్స్ ద వెరీ సేమ్ థింగ్. సో మీరు టమాటోని ఒకవేళ తింటున్నారు అంటే దాని అర్థం మీరు టమాటో ప్లాంట్ యొక్క ఫ్రూట్ని తింటున్నారు అని. మనం ఇన్ జనరల్గా టమాటోని ఒక కూరగాయగా చూస్తాం, ఒక వెజిటబుల్గా కన్సిడర్ చేస్తాం, కానీ టమాటో ప్లాంట్కి ఒక ఫ్రూట్ అనమాట. టమాటో ప్లాంట్ యొక్క ఫ్లవర్ నుంచి వచ్చింది. అలానే ఆ ఫ్రూట్కి ఒక పేరు ఏంటంటే బెర్రీ, దట్ ఈస్ ద థింగ్. అలానే ఆనియన్ దగ్గరకు వచ్చేసరికి దాని యొక్క శాస్త్రీయ నామం ఏలియం సెప్పా, కొంతమంది దాన్ని సీపా అని చదువుతారు, బట్ ఇట్స్ ఏలియం సెప్పా. అలానే మనం ఒకవేళ ఆనియన్ తింటే మాడిఫైడ్ స్టెమ్ తింటున్నట్టే, మనం రూట్ని తింటున్నట్టు కాదు. వేరేస్ మీరు ఒకవేళ జింజర్ అల్లం తింటే కనుక అప్పుడు రూట్ని తిన్నట్టే అవుతుంది, బట్ ఆనియన్ తింటే మీరు స్టెమ్ తిన్నట్టే. అలానే మీకు తెలిసే ఉంటుంది జైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆనియన్స్ లాంటివి తినరు, దే బిలీవ్ మెనీ అదర్ థింగ్స్ యాజ్ వెల్. సో వాళ్ళు ఇన్ జనరల్గా ఉండే బిలీఫ్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం, ఇది ఒకవేళ గ్రౌండ్ అనుకుంటే ఇది పైన ఇది కింద వేరు అని. సో గ్రౌండ్ కింద ఉండేవి ఏవి కూడా వాళ్ళు పెద్దగా తినరు జైను మతస్థులు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు తినే ఆహారంలో ఆనియన్స్, ఉల్లిపాయలు కానీ లేదు వెల్లుల్లిపాయలు, గార్లిక్ కానీ ఉండదు. అలానే ఆనియన్ యొక్క తోబుట్టువు గార్లిక్ యొక్క సైంటిఫిక్ నేమ్ గమనిస్తే ఏలియం సెటైవం. ఏలియం సెప్పా అంటే ఆనియన్, ఏలియం సెటైవం అంటే గార్లిక్. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఆబ్వియస్గా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారా అని, బట్ మీరు జాగ్రత్తగా కొన్నిసార్లు పేపర్లు తిరగేస్తే ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, వాటిలో స్టాటిక్ పార్ట్ కింద అడిగే అవకాశం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ పొటాటో, విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ యూ కన్స్యూమింగ్? మీరు బంగాళాదుంపని తింటున్నప్పుడు మీరు బంగాళాదుంప మొక్క యొక్క ఏ భాగాన్ని తింటున్నారు అని అడిగే అవకాశం ఉంటుంది, వాటి యొక్క శాస్త్రీయ నామం అడిగే అవకాశం ఉంటుంది. అలానే మ్యాంగోకి సంబంధించి గమనిస్తే కనుక మ్యాంజిఫెరా ఇండికా, మ్యాంగో మామిడి పండు యొక్క శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. అలానే అజార్టిరాక్టా ఇండికా, అజార్టిరాక్టా ఇండికా ఇది వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం, అజార్టిరాక్టా ఇండికా. అట్లా అవన్నీ గుర్తుపెట్టుకోండి. అలానే టైగర్ మన ఇండియా యొక్క నేషనల్ యానిమల్. సో టైగర్ కనుక గుర్తుపెట్టుకుంటే మన శాస్త్రీయ నామం ప్యాంథరా టిగ్రిస్, ప్యాంథరా టిగ్రిస్. అదే ప్యాంథరా లియో అని ఉంటే అది లయన్ అయిపోతుంది అనమాట. అలానే చీతాది వచ్చేసి ఫాస్టెస్ట్ యానిమల్ ఎకినానిక్స్ జుబాటస్, ఎకినానిక్స్ జుబాటస్ అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నాలు చేయండి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. యూ నెవర్ నో, క్వశ్చన్ ఎప్పుడు ఎక్కడి నుంచైనా రావచ్చు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్తే కనుక గగన్యాన్ ఆస్ట్రోనాట్ టు ట్రావెల్ టు ఐఎస్ఎస్ ఇన్ మిషన్ విత్ నాసా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇస్రో గురించి మనకు తెలుసు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. తర్వాత నాసా ఏంటిది, నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాకి ఇస్రో ఎట్లాగో అట్లా యుఎస్ఏ అమెరికాకి నాసా అట్లాగా. సో ఈ నాసా అమెరికాలో యాక్సియామ్ అనే ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ అది, దానికి ఒక కార్యక్రమం అప్పచెప్పింది. సో ఇప్పుడు ఇస్రో ఆ యాక్సియామ్తో టైఅప్ అవుతుంది అనమాట. సో ఈ టైఅప్లో ఏం జరుగుతుంది అని అంటే బేసిక్గా ఐఎస్ఎస్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఐఎస్ఎస్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అక్కడికి గగన్యానికి సంబంధించిన ఒకళ్ళని పంపిద్దామని ప్లాన్ జరుగుతుందన్నమాట. సో గగన్యాన్ అనేది బేసిక్గా ఇస్రో చేపడుతూ ఉన్న, లేదు ఇండియా చేపడుతూ ఉన్న ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్. ఇప్పటి వరకు మన భారతదేశం నుండి చాలా మంది అంతరిక్షంలోకి వెళ్ళినా ఇండియా లేదు ఇస్రో ఎప్పుడు పంపించలేదు. సో ఇస్రో ఇండియా మొట్టమొదటిసారిగా పంపించాలనుకునే అంశానికి సంబంధించి వాళ్ళు పెట్టిన పేరేంటి, గగన్యాన్. సో అలా ఎవరైతే అంతరిక్షంలోకి వెళ్తున్నారో వాళ్ళని గగన్ నాట్ అని పిలుస్తున్నారు. ఆస్ట్రోనాట్ అన్నా, కాస్మోనాట్ అన్నా, టైకోనాట్ అన్నా ఒకటే. సో టైకోనాట్ అని చైనీస్ పిలుస్తారు, కాస్మోనాట్ అని రష్యా వాళ్ళు పిలుస్తారు, ఆస్ట్రోనాట్ అని చెప్పి అమెరికా వాళ్ళు పిలుస్తారు. అలా ఇప్పటి నుంచి గగన్ నాట్ అని మన ఇండియా వాళ్ళు పిలుస్తారు. సో నలుగురిని సెలెక్ట్ చేశారు వాళ్ళు గగన్ నాట్ ప్రోగ్రామ్కి. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు, అజిత్ కృష్ణన్ గారు, అంగద్ ప్రతాప్ గారు, శుభాంశు శుక్లా గారు. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు, అజిత్ కృష్ణన్ గారు, అంగద్ ప్రతాప్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా గ్రూప్ క్యాప్టెన్స్. వేరే శుభాంశు శుక్లా గారు వచ్చేసి వింగ్ కమాండర్ అన్నమాట, వింగ్ కమాండర్. అండ్ వీళ్ళు నలుగురు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన పైలట్స్. సో పేర్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా. అండ్ మోస్ట్ ప్రాబబులీ ఈ గగన్యాన్ మిషన్ 2024-2025లో జరగాలి. అంటే మోస్ట్ పాసిబుల్లీ ఈ ఇయర్లో జరగాలి. ఇఫ్ ఇన్ కేస్ డిలే అయినా నెక్స్ట్ ఇయర్ లోపల జరగాలి. యాక్చువల్గా అయితే 2022కే జరగాలి, బట్ ఫర్ వేరియస్ రీజన్స్ అది డిలే అవుతూ వస్తుంది. ఇండియాకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యే టైంకి ఇండియాకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలి అని, అలానే స్పేస్లో మన వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో గగన్నాట్స్ వాళ్ళని అక్కడ స్పేస్ ఫ్లైట్కి తీసుకెళ్ళాలి అని, బట్ రెండు కూడా జరగట్లేదు. అండ్ బుల్లెట్ ట్రైన్ యొక్క డిస్కషన్ వచ్చింది కాబట్టి ఐ వుడ్ జస్ట్ లైక్ టు మెన్షన్ అ పాయింట్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే 2016-2017 నుంచి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. మనం దానికి జపాన్ నుంచి డబ్బులు తీసుకున్నాం, అలానే టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకున్నాం. అండ్ ఆ ప్రాజెక్ట్ యొక్క ఖర్చు 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ. 1,00,000 కోట్లు, 1 కోటి కాదు, 100 కాదు, 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ. అండ్ అది 508 కిలోమీటర్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 508, సరే మనం 8 తీసేద్దాం, 500 కిలోమీటర్లు. ముంబై నుంచి అహ్మదాబాద్కి 500 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మించడం కోసం 1,00,000 కోట్ల అప్పు మనం జపాన్ నుంచి తీసుకున్నాం. ఇండియా మొత్తం కూడా కవచ్ ఏదైతే ట్రైన్ ఒకదాన్నోడు గుద్దుకోకుండా సిస్టమ్ ఏదైతే ఉందో, యాంటీ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ కవచ్ ఏదైతే ఉందో, దాన్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి ఐ థింక్ 60,000 crores కన్నా ఎక్కువ అవ్వదు. ఇప్పుడు చెప్పండి, 500 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇంపార్టెంటా, దేశం మొత్తం రైల్వేస్ పరంగా సేఫ్టీని తీసుకొచ్చే కవచ్ ఇంపార్టెంట్? వెల్, బుల్లెట్ ట్రైన్ ఉండడం తప్పు కాదు, నేను కాదనట్లేదు, బట్ ప్రయారిటీస్ చూడండి. ఒక్క రైల్వే రూట్కి 500 కిలోమీటర్ రూట్కి 1,00,000 కోట్లు పెడుతున్నారు. దాని బదులు అన్ని ట్రైన్లు వందే భారత్ ఉన్న ట్రైన్స్తో చూసుకున్న స్పీడ్ అదే 150, 120, 130 మెయింటైన్ చేసిన, సేఫ్టీ పెంచితే ఇట్ విల్ బి మచ్ బెటర్. నా పర్సనల్ ఫీలింగ్. మీరు ఏమనుకుంటున్నారు అనేది చెప్పండి. అండ్ అగైన్ మీరు అనొచ్చు, రేపు భవిష్యత్తులో మీరు ఆ బుల్లెట్ ట్రైన్ ఎక్కి మీరే దీనికన్నా ఇది బెటర్ మాస్టర్ అంటారని. నేను కాదనట్లేదు, బుల్లెట్ ట్రైన్ కావాలి ఇండియాకి, కానీ దిస్ కెన్ హ్యాపెన్ మచ్ ఎర్లియర్ దాన్ దిస్ కదా. 1,00,000 కోట్లు ఇక్కడ 60 కోట్లు పెడితే కవచ్చు వచ్చేస్తుంది. మిగిలిన దాంతో యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్. ఇంకా వందే భారత్ ట్రైన్ తీసుకురావచ్చు, దాని వల్ల డబ్లింగ్. సో కొత్త రూట్లలో ఎలక్ట్రిఫికేషన్ చేయవచ్చు. అండ్ ఐ థింక్ ఎనీవేస్ 100% ఎలక్ట్రిఫికేషన్కి దగ్గరలో ఉన్నాం మనం. లేదు, ఎక్కడెక్కడైతే సింగిల్ ట్రాక్ రూట్స్ ఉందో అక్కడ డబుల్ ట్రాక్స్ వేయండి. లేదు, ఎక్కడెక్కడైతే నదులు అలాంటివి ఉన్నా అక్కడ బ్రిడ్జెస్ వేయండి. ఇప్పుడు చీనా బ్రిడ్జ్ అని కట్టారు, అట్లా మిగిలిన ప్లేసెస్ అక్కడ బ్రిడ్జెస్ కట్టాల్సి ఉంటే బ్రిడ్జెస్ కట్టండి. అలానే స్టేషన్స్లో నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని పెంచండి. సింగిల్ స్టేషన్స్ మీద బర్డెన్స్ తగ్గించండి. సింగిల్ స్టేషన్స్ మీద బర్డెన్ అంటే గుర్తొచ్చింది, మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి చెర్లపల్లి రైల్వే స్టేషన్ తొందరలో ఇనాగ్రేట్ అవ్వబోతోంది. సో సికింద్రాబాదు, హైదరాబాద్, నాంపల్లి, అలానే కాచిగూడ, హైదరాబాద్కి సంబంధించిన మేజర్ స్టేషన్స్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో లింగంపల్లిని మోడల్ స్టేషన్ చేద్దామని అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్.
సో ఇప్పుడు ఆ లింగంపల్లిని డామినేట్ ఖచ్చితంగా చేయబోయే చర్లపల్లి వచ్చేస్తుంది, బికాస్ చర్లపల్లి ఈజ్ గోయింగ్ టు బి టర్మినల్. టర్మినల్ అంటే మెజారిటీ ఆఫ్ ద ట్రైన్స్ అక్కడికి వచ్చి ఆగిపోతాయి, ఇంకా ముందుకి వెళ్ళవు. సో సికింద్రాబాద్ స్టేషన్ మీద ప్రెషర్ని తగ్గించడం కోసం దగ్గరగా 25 ట్రైన్స్ ని వాళ్ళు చర్లపల్లి నుంచి నడపాలి అని అనుకుంటున్నారు. సో వాట్ ఐఆమ్ ఇమాజినింగ్ ఆర్ నేను అనుకునేది ఏంటి అని అంటే, విజయవాడ విశాఖపట్నం వైపు ఏవైతే రైళ్లు వెళ్తుంటాయో, లేదు కాజీపేట వైపు ఏవైతే రైళ్లు వెళ్తాయో, వాటిల్లో మరీ అంతగా ఇంపార్టెంట్ కాని ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, మరీ అంతగా అంటున్నాను అంటే ఎవ్రీ ట్రైన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మీరు ఒకవేళ లిస్ట్ కడితే ముందు వందే భారత్ వస్తుంది, తర్వాత రాజధాని వస్తుంది, తర్వాత దురంతో వస్తుంది, తర్వాత ఏ శతాబ్దినో లేదు గరీబ్ రథో లేదు అలాంటి ట్రైన్స్ వస్తాయి, హంసఫర్ అవ్వచ్చు, తేజస్ అవ్వచ్చు, అలాంటి ట్రైన్స్ వస్తాయి. సో ఇలాంటి పెద్ద ట్రైన్లు సికింద్రాబాద్ లాంటి పెద్ద స్టేషన్స్కి వస్తాయి. మిగిలిన ఏవైతే ఇన్ జనరల్గా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చర్లపల్లి టర్మినల్ దగ్గర ఆగిపోతాయి. సో ఏ ట్రైన్స్ ఆగిపోతాయని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ రిమెంబర్, నేను మళ్ళీ చెప్తున్నాను, గగన్యాన్ నుంచి మీరు ఎక్కడికో మెట్రో ట్రైన్ దగ్గర మెట్రో కాదు, ఐ మీన్ బుల్లెట్ ట్రైన్ దగ్గర తీసుకుపోయారు, బుల్లెట్ ట్రైన్ నుంచి ఏకంగా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసారంటే ఎండ్ ఆఫ్ ద డే ఒకటి మీకు అవేర్నెస్ కల్పించాలి అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీరాలి. సో అందుకని ఇక్కడ టైం కన్సిడర్ చేయట్లేదు, బికాస్ మీకు జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి. ఐ హోప్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్. సో తర్వాత వచ్చేసి కేరళ బ్రేక్స్ ఫ్రీ ఫ్రమ్ సెంట్రలైజ్డ్ టెస్టింగ్ అండ్ సీక్వెన్సింగ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నిఫా వైరస్ అవ్వచ్చు, జికా వైరస్ అవ్వచ్చు, లేదు రీసెంట్గా వార్తల్లో ఉన్న చండీపుర వైరస్ అవ్వచ్చు. కొంతమంది దీన్ని చంద్రపుర వైరస్ అని అంటున్నారు. చండీపుర, చంద్రపుర బోత్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. సో నిపా, జికా, చండీపుర అవ్వచ్చు, లేదు స్వైన్ ఫ్లూ అవ్వచ్చు, లేదు కోవిడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వైరస్లే కదా. సో వైరస్తో ఉన్న ఒక పెద్ద తలకాయ నొప్పి ఏంటి, వైరస్ ఒక లివింగ్ బాడీ బయట ఉన్నప్పుడు, ఒక లివింగ్ ఆర్గానిజం బయట ఉన్నప్పుడు అది బ్రతుకుందా చచ్చిపోయిందా తెలియదు మనకి. అది ఎప్పుడైతే ఒక లివింగ్ బాడీ లోపలికి వస్తుందో అప్పుడు అది సో అందుకే వైరస్ ఇంజనల్ గా బయట దాన్ని క్యాచ్ చేయడం, దాన్ని చంపడం అంత ఈజీ కాదు. అందుకే వైరస్ కి యాంటీవైరల్ డ్రగ్స్ కానీ లేదా యాంటీవైరల్ వ్యాక్సిన్స్ కానీ అంత ఈజీగా రావు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఉంది. సో డెంగ్యూ ఒక వైరస్ వల్ల వస్తుంది. సో అందుకే యాంటీబయాటిక్స్ వాడరు, బికాస్ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా వాటికి వాడతారు, వైరస్ వల్ల వచ్చేదానికి కాదు. అందుకే మీరు గుర్తుపెట్టుకుంటే కోవిడ్ అప్పుడు కూడా యాంటీబయాటిక్లు వేసుకోవద్దు అని చెప్పారు. ఎందుకు, బికాస్ కోవిడ్ ఈస్ బీయింగ్ కాజ్ బై కరోనా వైరస్. సో వైరస్కి మీరు యాంటీబయాటిక్స్ ఎలా యూస్ చేస్తారు, బికాస్ అసలు ఫస్ట్ ప్లేస్లో వైరస్ నిజంగానే ఒక బయోటిక్ ఆర్గానిజం లేదో కూడా తెలియదు కదా. సో ఏది ఏమైనా, సో ఇట్లా ఒక వైరస్ వచ్చినప్పుడు ఒకళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం, అక్కడి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో అట్లా జరిగేటప్పుడు కొన్నిసార్లు అది మ్యూటేట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మ్యూటేట్ అంటే చేంజ్ అవ్వడం అని అర్థం అనమాట. సో అట్లా సేమ్ ఇప్పుడు నాకు నిఫా వైరస్ వచ్చిందని అనుకుందాం, నా నుంచి మీకు వచ్చింది అని అనుకుందాం. సో నాకు వచ్చిన నిఫా వైరస్, మీకు వచ్చిన నిఫా వైరస్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండాలి, రూల్ ఎక్కడైతే రాసి పెట్టలేదు. సో అందుకని దానికి సంబంధించిన జీన్ సీక్వెన్సింగ్ అవ్వచ్చు, అలానే ట్రేస్ అవుట్ చేయాలి, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళిందని చేయాలి అని అంటే చాలా క్విక్గా చేయాలి, అప్పుడు ఏదైనా కంట్రోల్ చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇన్నాళ్ళు కూడా కేరళ స్టేట్ గవర్నమెంట్ ఎన్ఐవి మీద డిపెండ్ అయి ఉండేది. ఎన్ఐవి అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ పూణేలో ఉంది, పూణే మహారాష్ట్రలో ఉంది. సో 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే రీసెంట్గా ఏం జరిగిందని అంటే, ఈ నిఫా వైరస్కి సంబంధించి ఒక శాంపుల్ని కేరళలో ఉన్న ఒక అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీకి పంపించారు. కేరళ స్టేట్ క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో ఒక అడ్వాన్స్ ల్యాబొరేటరీ ఉంది, వాళ్ళకి పంపించారు. సేమ్ శాంపుల్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి కూడా పంపించేశారు. ఈ కేరళలో ఉన్న అడ్వాన్స్ ల్యాబొరేటరీ దాన్ని 4 అవర్స్లో చెప్పేసింది ఏంటి పరిస్థితి అని. వీళ్ళు నెక్స్ట్ డే సాయంత్రానికి పంపించారంట. వాళ్ళు నెక్స్ట్ డే సాయంత్రానికి ఎందుకు పంపించారనే వెనకాల ఉన్న రీజన్స్ మనకి తెలియట్లేదు, కానీ వీళ్ళు 4 అవర్స్లో పంపించగలిగారు, వీళ్ళు పంపించలేకపోయారు. అండ్ ఇట్ ఈస్ అ సెంట్రల్ ఇన్స్టిట్యూట్, అదే ఒక సెంట్రలైజ్ అంటే ఇండియా మొత్తానికి ఉన్న ఇన్స్టిట్యూట్. ఇది ఓన్లీ కేరళ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్న ఇన్స్టిట్యూట్. వాళ్ళు 4 గంటల్లో తీసుకురాగలిగే టెక్నాలజీని యూజ్ చేస్తారంటే వీళ్ళు యూజ్ చేయలేరు, అది చెప్పండి. సో దట్ రైజెస్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అండ్ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ టైం మచ్. సో తర్వాత ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎందుకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క ప్రస్తావన ఇక్కడ నేను తీసుకొస్తున్నాను అని అంటే, ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇటీవల యూపీఎస్సీకి సంబంధించి పూజా ఖేడ్కర్ అనే ఆవిడ ఏం చేస్తే మన అందరికీ తెలుసు. అలానే అంతకుముందు ఒక పర్సన్, నాకు ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్ పేరు గుర్తు రావట్లేదు, కానీ తనకి ఆర్థో రిలేటెడ్ సమ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పరంగా రిజర్వేషన్ తెచ్చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పర్సన్ ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్ ఇవన్నీ చేస్తున్నాడు. మోకాళ్ళ నొప్పులు, బోన్స్ సరిగ్గా లేని వాళ్ళు ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్ ఎలా చేయగలుగుతారు?
విచ్ మీన్స్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ ఇన్ ఎయిమ్స్. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో అయితే ఒక పర్టికులర్ ట్రెండ్ బాగా ఏదవుతుంది అనమాట. ఏంటంటే ఎయిమ్స్కి మరీ ఎక్కువగా హైప్ ఇచ్చేస్తున్నారు, ఎయిమ్స్కి కాదు మీరు యూపీఎస్సీకి ఇవ్వండి అని. వెల్, ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ని కూడా కించపరచాలనేది మన ఉద్దేశం కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది అంటే అది తప్పే, మన జస్ట్ ఆ తప్పుని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎయిమ్స్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్. ఎన్నో చుట్టుపక్కల మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చాలా మంది ఎయిమ్స్లో ట్రీట్మెంట్ కోసం వస్తారంటే దట్ క్లియర్లీ టెల్స్. ప్రతి రాష్ట్రం కూడా మా రాష్ట్రంలో మీరు ఎయిమ్స్ని పెట్టండి, మా రాష్ట్రంలో మీరు ఎయిమ్స్ని పెట్టండి అని అడుగుతున్నారు అంటే ఎయిమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఇలాంటి లొసుగులు వచ్చినప్పుడే తెలుస్తుంది అక్కడ నిజంగా ఏం జరుగుతుంది అని. సో ఏదేమైనా దట్ ఈస్ ద థింగ్. అలానే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క స్థాపన 1911లో జరిగింది. తర్వాత ఆర్థిక అంశాలను గమనిస్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ టు అన్వీల్ ఐపీఓ నెక్స్ట్ వీక్, వాల్యుయేషన్ సీన్ అట్ $4.4 billion. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక విధంగా చెప్పాలి అని అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఒక అంశం. స్టాక్ మార్కెట్ అనగానే సగం మంది నాకు తెలిసి ఫార్వర్డ్ చేసేస్తారు, లేదు నేను చెప్పేది జాగ్రత్తగా వినరు. బట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఖచ్చితంగా మీరు ఫాలో చేయాలని కాదు కానీ, బట్ స్టాక్ మార్కెట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు చేంజ్ యువర్ లైఫ్స్. అది మంచిగా చెడుగా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చేస్తే ఒక విధంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది, కానీ నేను గ్యారంటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో చాలా రిస్క్ ఉంది. చాలా మంది అనొచ్చు మీరు కరెంట్ అఫైర్స్ చెప్తా అన్నారు, కరెంట్ అఫైర్స్ చెప్పండి, ఎందుకు మాకు దీని గురించి చెప్తున్నారు అని. వెల్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్సో ఎ కరెంట్ అఫైర్. కాబట్టి ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఎస్బీఐ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఎస్బీఐ ఏం బ్యాంకు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఎప్పుడైనా సరే మనం ఒక బ్యాంక్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని ఎప్పుడు అంటాము? గవర్నమెంట్ యొక్క వాటా 50% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. మామూలుగా ముందు బ్యాంక్ నార్మల్ బ్యాంక్, తర్వాత దాన్ని నేషనలైజ్ చేశారు వాటెవర్. అట్లా ఇది కాకపోతే ఇంకో బ్యాంక్, నేషనలైజ్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు గవర్నమెంట్ వాటా తీసుకుంది అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్ చేసిందనే అర్థం. కాకపోతే మేబీ వాడు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ త్రూ చేసి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ దట్ ఇస్ హౌ థింగ్స్ వర్క్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్ట్ చేస్తే మీ ఎకనామిక్ ఫార్చ్యూన్స్ మారే అవకాశం అయితే ఉంది. కానీ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చదవండి, దానికి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి, వాటికి సంబంధించిన టెక్నికల్ చార్ట్స్ చదవండి, వాటికి సంబంధించిన ఇండికేటర్స్ ఏమున్నాయో చూసుకోండి, దాని యొక్క మేనేజ్మెంట్ ఏంటో చూడండి, దాని యొక్క పాస్ట్ రికార్డ్ ఏంటో చూడండి, మీ యొక్క రిస్క్ కెపబిలిటీ ఏంటో చూడండి, మీకున్న అవేర్నెస్ ఏంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలానే మార్కెట్లో ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఒక ప్రాపర్గా నాలెడ్జ్ అవేర్నెస్ తెచ్చుకుని మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, మీరు దాంట్లో ఎన్ని మీకు ఎమర్జెన్సీ, ఎన్ని మీకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు పోయినా పర్లేదు, అలా అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని అప్పుడు మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. బికాస్ బ్లూ చిప్ కంపెనీస్ అని ఉంటాయి, బ్లూ చిప్ కంపెనీస్ అని ఉంటాయి, లార్జ్ క్యాప్ కంపెనీస్ అని ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ అని ఉంటాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ అని ఉంటాయి, అలానే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఎస్ఐపిస్ ఉంటాయి, ఎస్డబ్ల్యూపీస్ ఉంటాయి. ఎస్ఐపిస్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఎస్ఐపిలో మీరు ఏం చేస్తారు? ప్రతి నెల 500 వేసుకుంటూ పోతారు. ఎస్డబ్ల్యూపీలో మీరు ముందే సర్టన్ అమౌంట్ వేసి నెలకి 500 తీసుకుంటూ ఉంటారు. ఫైన్. సో అట్లా చాలా అంశాలు ఉన్నాయి. సో అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగానే ఇంపార్టెంట్, బికాస్ ఓన్లీ ఎస్ఎస్సి కాదు కదా, ఐబీపీఎస్ కూడా ఉంది కదా, అందుకని అనమాట. సో ఏది ఏమైనా ఓలా ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో ఆ సంస్థ నెక్స్ట్ వీక్ ఐపీఓ తీసుకురావాలి అని అనుకుంటుంది. ఇంతకీ ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు వేరియస్ లెవెల్స్ ఉంటాయి ఇన్వెస్ట్ చేసేదానికి. అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ఏంజిల్ ఇన్వెస్టింగ్. సో రీసెంట్గా ఏంజిల్ ఇన్వెస్టింగ్కి సంబంధించిన ఏదైతే ఏంజిల్ ట్యాక్స్ ఉందో దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేసేసింది గవర్నమెంట్. మొన్న రీసెంట్గా ఏదైతే బడ్జెట్ జూలై 23వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు ఇంట్రొడ్యూస్ చేశారో, జూలై 23, 2024న ఆ బడ్జెట్లో ఏంజిల్ ట్యాక్స్ని అబాలిష్ చేశారు, కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. సో ఆ ఏంజిల్ ట్యాక్స్ ఏంజిల్ ఇన్వెస్టింగ్ మీద వేస్తారు. అంటే ఒక కంపెనీ గురించి ఎవ్వరికీ తెలియనప్పుడు ఆ పర్సన్ ఎవరినైనా అడిగితే వెళ్ళి నా కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని ఏంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక బ్యాంక్ దగ్గరకో, లేదు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరకో, లేదు ఒక వెంచర్ క్యాపిటలిస్ట్, అంటే కొన్నిసార్లు వాళ్ళు ఇండివిజువల్స్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు సంస్థలు అయి ఉండొచ్చు, వాళ్ళు 100,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు అన్నమాట ఇలాంటి స్టార్టప్స్లో. వాళ్ళని వీసీస్, వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు. ఈవెన్ ఇస్రో స్పేస్ కి సంబంధించి కూడా వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి దగ్గర 1,000 crores ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 5 years డెవలప్ చేయాలని కూడా మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు.
సో అట్లా అనమాట. సో అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారు. తర్వాత ఇన్ జనరల్గా మనలాంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తే, అలా మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే అవకాశం ఇస్తారో దాన్ని ఐపీఓ అని అంటారు. పబ్లిక్ ఆఫరింగ్ అంటే ప్రజలకు ఆఫర్ చేస్తున్నారు, మొట్టమొదటిసారిగా చేస్తున్నారు, అందుకని దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. దాని అర్థం ఏంటి? ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ సంస్థలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, సో యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఐపీఓ వచ్చినప్పుడు. బట్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ అనుకున్నంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏది కూడా ఈజీ కాదు లైఫ్లో. బట్ దాని గురించి తెలుసుకుని ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్ని తెలుసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఏదేమో దట్ ఈస్ ద థింగ్. అలానే వీళ్ళు ఎక్కడ ఐపీఓ తీసుకొస్తున్నారు? ఈక్విటీకి సంబంధించి. సో ఈక్యూ అని అంటూ ఉంటారు, విచ్ ఇస్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్. అలానే ఓలా సంస్థ ఐపీఓ వస్తుంది కాబట్టి దాని గురించి 2-3 అంశాలు అడిగే అవకాశం ఉంది. ఒకటి, ఓలా సంస్థ యొక్క వ్యవస్థాపకులు ఎవరు? భవిష్ అగర్వాల్, అలానే అంకిత్ భాటి. ఈ పేరుని మటుకు అసలు మర్చిపోవద్దు, బికాజ్ ఎప్పుడు కూడా న్యూస్లో ఈ పర్సన్ పేరు ఎక్కువగా ఉంటుంది. అలానే ఓలా రీసెంట్గా గూగుల్ మ్యాప్స్కి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చింది, విచ్ ఇస్ ఓలా మ్యాప్స్. ఇటీవలే తీసుకొచ్చింది. ఈ నెల, ఇంకా జూలై ఫినిష్ అవ్వలేదు, వాళ్ళు ఈ నెలలోనే తీసుకొచ్చారు. అందుకని ఓలా మ్యాప్స్ ఎవరు లాంచ్ చేశారు అని అంటే ఓలా సంస్థ. ఫైన్. లేదు, ఇటీవల ఏ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సర్వీస్ కంపెనీ, అంతే కదా. ఇప్పుడు ఓలా బేసిక్గా స్టార్టింగ్ వాళ్ళు వచ్చింది ఓలా క్యాబ్స్ అనే పేరుతో, తర్వాత ఓలా క్యాబ్స్ కాస్త ఓలా అయ్యింది. వాళ్ళు అక్కడి నుంచి తర్వాత డిఫరెంట్ ఫుడ్ స్టార్టప్స్తో కలిసి ఫుడ్ డెలివరీస్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. అలానే వాళ్ళు ఇప్పుడు రెంటల్ సర్వీసెస్ ఇస్తున్నారు. ఓలా తర్వాత ఎలక్ట్రిక్లోకి వచ్చి ఎలక్ట్రిక్ బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ఓలా ఇస్ నో మోర్ జస్ట్ ఎ క్యాబ్ కంపెనీ. సో ఇట్స్ బేసికలీ ఎ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీ అనమాట. సో అందుకని విచ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీ ఆర్ స్టార్ట్అప్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ దేర్ ఓన్ మ్యాప్ సర్వీసెస్ అని అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రీడలకు సంబంధిస్తే ఆబ్వియస్గా మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం మను భాకర్ గారి గురించి. హిస్టరీ హ్యాస్ బిన్ రిటర్న్. సో కొంతమంది ఆవిడ పేరుని మను బాకర్ అని అంటున్నారు. ఇట్స్ బెటర్ టు సే మను భాకర్. సో మను భాకర్ గారు చరిత్ర లిఖించారు. సో గ్రిటీ, నేను ఎందుకు గ్రిటీ అనేది కూడా నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆవిడ్ని సోషల్ మీడియాలో లిటరల్లీ ఏకి పారేశారు. ఆ అమ్మాయి యొక్క వయసు ఇప్పుడు 22 సంవత్సరాలు, ఇప్పుడు 22 years. ఒలింపిక్స్లో ఇప్పుడు బ్రాంజ్ మెడల్ గెలిచినప్పుడు. జస్ట్ ఇమాజిన్ 2-3 years బ్యాక్ అంటే 19-20 years. అప్పుడే టీనేజ్ అయిపోతూ ఉందన్నమాట. సో ఇంజనరల్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో తనకి, నాకు ట్రైనింగ్కి వసతులు లేవు, నాకు ఎవరైనా ఆర్థికంగా సపోర్ట్ చేయండి అని గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెడితే గవర్నమెంట్ 2 crores ఇస్తాము అని చెప్పింది. కానీ గవర్నమెంట్ 2 crores ఇవ్వలేదు. చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో గేమ్ వదిలేయాలి, ఇంకా షూటింగ్ వదిలేద్దాము అని అనుకుంది. అలానే ఇలా అడిగినప్పుడు గవర్నమెంట్ని, అలా ఇంజనరల్గా పబ్లిక్ అపీల్ చేసినప్పుడు చాలామంది, ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఏమీ రాని వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ మోరోవర్ షీ కమ్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ కాల్డ్ ఝజ్జర్. హర్యానాలో ఝజ్జర్ అనే ప్రాంతం నుంచి వస్తుంది అనమాట తను. సో హర్యానా రాష్ట్రం మనకి తెలుసు, గర్ల్ చైల్డ్కి అంత వాట్ యు సే, అమ్మాయిలు వద్దు అనుకునే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీనో చైల్డ్ సెక్స్ రేషియో ప్రకారం కూడా ఇట్ ఈస్ ద లీస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో స్టేట్, రైట్? అలాంటి ప్రాంతం నుంచి వచ్చి నౌ సీ వేర్ షీ హ్యాస్ రీచ్డ్. అందుకే వి సీ గ్రిట్టి మను అని. గ్రిట్టి అంటే కొంతమంది మొండి పట్టుబట్టి నేను సాధించాలంటే సాధించాలని అంటుంటారు. ఎంత కష్టం వచ్చినా అలానే డట్కే రహనా అని అంటారు హిందీలో, నిలబడతారు అట్లని. వాళ్ళని గ్రిట్టి పీపుల్ అని అంటారు అనమాట. సో రిమెంబర్, మను భాకర్ గారు సృష్టించిన చరిత్ర ఏంటంటే, ఇప్పటి వరకు ఒలింపిక్స్లో షూటింగ్ ఈవెంట్లో ఒక పథకం గెలిచిన మొట్టమొదటి మహిళ ఆవిడ. అండ్ గోల్డ్ పరంగా చూసుకుంటే మన అందరికీ తెలుసు ఆల్రెడీ, అభినవ్ బింద్రా గారు 2008 ఒలింపిక్స్. అభినవ్ బింద్రా గారు 2008 బీజింగ్ ఒలింపిక్స్ సేమ్ ఇదే ఈవెంట్ 10 meter ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ తెచ్చుకున్నారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఇన్ని ఇండియన్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ఏదైతే ఒలింపిక్ ఆర్డర్ ఉందో ఆ పురస్కారంతో కూడా సత్కరించారు ఆయన, రైట్? సో అలానే దీనికన్నా ముందు మను భాకర్ గారు తెచ్చుకున్న మెడల్స్ అవన్నీ చూసుకుంటే, ఒకటి బాకు. బాకు అని అంటే అజర్బైజాన్ కంట్రీ యొక్క క్యాపిటల్. అది ఇన్ఫ్యాక్ట్ 2024 యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో అది November-December ఈ ఇయర్ November-December 2024 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అజర్బైజాన్ క్యాపిటల్ బాకులోనే జరగనుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి. సో ఈ పిస్టల్ ఈవెంట్స్కి సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2023లో బాకులో జరిగితే అక్కడ గోల్డ్ తెచ్చుకుంది ఈ ఈవెంట్లో. తర్వాత 2022లో జరిగిన ఏషియన్ గేమ్స్ హ్వాంగ్జూ అనే ప్లేస్లో జరిగింది, అక్కడ కూడా గోల్డ్ తెచ్చుకుంది. అలానే కామన్వెల్త్ గేమ్స్ 2018లో జరిగినప్పుడు గోల్డ్ కోస్ట్, ఈ గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో ఉంది, అక్కడ జరిగినప్పుడు అక్కడ సిల్వర్ తెచ్చుకుంది. తర్వాత 2022లో వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగినప్పుడు కైరో అంటే ఈజిప్ట్ క్యాపిటల్, అక్కడ సిల్వర్ తెచ్చుకుంది. సో మీరు చూడండి, గోల్డ్ సిల్వర్ కన్సిస్టెంట్గా తెచ్చుకుంటూనే ఉంది. బట్ స్టిల్ తను అందరూ కూడా చాలా డిస్కరేజ్ చేశారు. స్టిల్ షీ హ్యాడ్ వాన్ ఇట్. ఇన్ఫ్యాక్ట్
నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ 2020 టోక్యో ఒలింపిక్స్ అప్పుడు తన పిస్టల్ అన్ఫార్చునేట్లీ మ్యాల్ ఫంక్షన్ అయిపోయింది, సరిగ్గా పని చేయలేదు. అండ్ ఈ ఒలింపిక్స్ లో కూడా ఆల్మోస్ట్ షీ వాజ్ ఏబుల్ టు గెట్ ద సిల్వర్. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మూమెంట్స్ లో బ్రాంజ్ వచ్చింది, బికాస్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో వీ ఆల్ నీడ్ టు సెల్యూట్ మను బాకర్ గారు ఫర్ షూర్. ఈవెన్ దో నేను ఇందాక చెప్పినట్టుగా వయసులో చాలా చిన్నదే, బట్ షీ హాస్ అచీవ్డ్ సంథింగ్ విచ్ మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ నాట్ ఏబుల్ టు, ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ వీ వోంట్ బి ఏబుల్ టు. సో సెల్యూట్ మను బాకర్ గారు, మీకు మీరు సాధించింది నిజంగా ఇన్స్పైరింగ్ థింగ్. అలానే మిస్లేనియస్ గమనిస్తే కనుక నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను మనం ఒక ఎడిషన్ చేస్తున్నాము విచ్ ఇస్ మన్ కీ బాత్ అని. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు 28 జూలైన ఏదైతే మన్ కీ బాత్ ఎపిసోడ్ జరిగిందో విచ్ ఇస్ ద 112th ఎపిసోడ్, అందులో కొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. సో వాటి గురించి కూడా ప్రశ్న అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవి ఏంటి అని గమనిస్తే ముందుగా ఒకటి ప్రాజెక్ట్ పరి. సో ఇక్కడ ప్రాజెక్ట్ పరి అని అంటే, పరి అంటే ఏంజిల్స్, ఏంజిల్ అంటే గర్ల్ చిల్డ్రన్, అట్లా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. బట్ బేసిక్గా వాళ్ళు అంటుంది ఏంటంటే పరి అని అంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రోడ్స్ మీద కొన్నిసార్లు పెయింటింగ్లు వేస్తూ ఉంటారు గోడల మీద, అది అక్కడ ఉన్న కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఈవెన్ న్యూఢిల్లీలో ఉన్న భారత్ మండపం ఏదైతే ఉందో ఆ భారత్ మండపం దగ్గర కూడా గోడల పైన ఏవైతే వాల్స్ ఉంటాయో వాటి మీద కూడా పెయింటింగ్స్ వేశారు. సో ఒక విధంగా అది కల్చర్ని ప్రమోట్ చేస్తుంది. అలానే అక్కడ ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రికగ్నిషన్, ఒక గుర్తింపు లభిస్తుంది, రైట్? అందుకని అందరూ కూడా పబ్లిక్ ఆర్ట్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ పరిని తీసుకురావడం జరిగింది. సో పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. సెకండ్ వచ్చేసి మానస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డ్రగ్ అబ్యూస్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా యూత్ ఏజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్స్కి బానిసలు అయిపోతూ ఉన్నారు. సో ఇట్లా పేరెంట్స్కి ఖచ్చితంగా భయం ఉంటుంది వాళ్ళ పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడకూడదు అని. అలానే అన్ఫార్చునేట్లీ లెట్స్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆల్రెడీ ఒక విధంగా బానిస అయిపోతే దురదృష్టవశాత్తు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి బయటికి తీసుకురావడానికి చాలా మంది పేరెంట్స్ కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కోసం లెట్సే ఫ్యూచర్లో డ్రగ్ అబ్యూస్ అవ్వకుండా ఉండాలి, ఇఫ్ ఇన్ కేస్ అయిపోతే కౌన్సిలింగ్ పరంగా వాట్ ఎవర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు సర్వీసెస్ పొందాలి అని అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేశారు రీసెంట్గా 1933 అలానే మీరు ఈ లింక్కి వెళ్ళి కూడా కావాల్సిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ టోల్ ఫ్రీ 24/7 పనిచేస్తుంది. మీరు కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ ద్వారా మీకు కౌన్సిలింగ్ ఇచ్చే అలానే మిమ్మల్ని గైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మానస్ ఈజ్ బేసికలీ రిలేటెడ్ టు డ్రగ్ అబ్యూస్. అంతేగాని ఇక్కడ మానస్ అని మెన్షన్ చేశారు కాబట్టి మానస్ నేషనల్ పార్క్కి వెళ్ళిపోకండి ప్లీజ్. అలానే మానస్ నేషనల్ పార్క్ అంటే గుర్తుకొచ్చింది, ఇటీవల సైరాదివ మైదాన్కి కల్చరల్ సైట్ పరంగా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు దక్కింది కదా. అంతకుముందు నార్త్ ఈస్టర్న్ రీజన్ మొత్తంలో అస్సాం దగ్గర 2 ఉండేవి, ఒకటి కాజీరంగా నేషనల్ పార్క్, రెండోది మానస్ నేషనల్ పార్క్. అది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత గమనిస్తే ఇంటర్నేషనల్ టైగర్ డే. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను దీని గురించి మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు అని చెప్పి. సో July 29 అంటే ఇవాళ. సో టుడే ఈజ్ ఇంటర్నేషనల్ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం. సో 2024కి సంబంధించిన థీమ్ ఏంటి అని గమనిస్తే కాల్ ఫర్ యాక్షన్, అంటే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని. అలానే 4 ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మెన్షన్ చేశారు, వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. విచ్ ఇస్ కుల్హాడి బంద్ పంచాయత్. పంచాయత్ అంటే మనందరికీ అర్థం అవుతుంది. బంద్ అంటే ఏంటి? బంద్ అంటే క్లోజ్ చేయడం, లేదు ఆపేయడం, స్టాప్ చేయడం అని అర్థం. ఏంటిది? కుల్హడి. కుల్హడి అంటే ఏంటి? యాక్స్. యాక్స్ అంటే ఏంటి? గొడ్డలి. సో బేసిక్గా గొడ్డలు ఎందుకు యూజ్ చేస్తారు? వుడ్ని కట్ చేయడానికి, చెక్కని నరకడానికి. సో చెట్లని నరకడానికి ఇంతకుముందు గొడ్డలు వేసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో అట్లా మీరు గొడ్డలు తీసుకెళ్ళి చెట్లు నరికితే రేపు ఆ పులులు అనేవి మీ ఇంటి మీదకి వస్తాయి, మిమ్మల్ని నాశనం చేసేస్తాయి, మీ ప్రాణాలే పోతాయని అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి రంతంబోర్ నేషనల్ పార్క్ రీజియన్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, కుల్హడి బంద్ పంచాయత్. సో అక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు గొడ్డల్ని వాడడం మానేశారు, వాళ్ళు వేరే పనులు చేసుకుంటున్నారు. అలానే వాళ్ళ అడవుల సంరక్షణ కూడా ఇప్పుడు పాటుపడుతున్నారు. సో గొడ్డలు తీసుకెళ్ళట్లేదు కాబట్టి చెట్లను నరకడం కుదరదు. సో చెట్లు నరకలేరు కాబట్టి అడవి అలానే ఉంటుంది, పులులు అక్కడే ఉంటాయి అని. తర్వాత చెంచు ట్రైబ్ గురించి కూడా మెన్షన్ చేశారు నరేంద్ర మోదీ గారు. సో చెంచు ట్రైబ్ నల్లమల్ల ట్రైబ్ కాదు, నల్లమల్ల ఫారెస్ట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నల్లమల్ల అడవులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే ఈ చెంచు గిరిజన తెగ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టైగర్ ట్రాకర్స్ గా మెన్షన్ చేశారు నరేంద్ర మోదీ గారు. టైగర్ ట్రాకర్స్ అంటే పులులు ఎటువైపు వెళ్తున్నాయి, పులులు ఎక్కడికి వెళ్తున్నాయి, అవన్నీ కూడా వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నారు అని చెప్పి వాళ్ళ గురించి మెన్షన్ చేశారు.
అలానే భాగ్ మిత్ర కార్యక్రమం అని చెప్పి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిలీభిత్ ప్రాంతంలో కూడా ప్రారంభించారనమాట. మిత్ర అంటే ఏంటి? ఫ్రెండ్. ఇక్కడ బాగ్ అంటే ఏంటి? ఇన్ జనరల్ గా కొన్నిసార్లు వాగ్ అని అంటారు, కొన్నిసార్లు బాగ్ అని అంటారు. బాగ్ అంటే టైగర్. సో కొన్నిసార్లు వాగ్ అంటారు, కొన్నిసార్లు బాగ్ అని అంటారు. సో బాగ్ అంటే ఇక్కడ టైగర్ అనమాట. సో టైగర్ కి ఫ్రెండ్, కార్యక్రమం అంటే ప్రోగ్రామ్. సో అలా కొంతమంది టైగర్ ఫ్రెండ్స్ గా అపాయింట్ చేస్తున్నారు. సో టైగర్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? టైగర్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా చూస్తారనమాట. సో బేసిక్ గా పులులు అడవిలోనే ఉండేలాగా, అలానే హ్యూమన్ ఇంటరాక్షన్ పులులతో అంతగా జరగకుండా చూస్తారు. తద్వారా పులులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పులుల వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అది ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు. సో 4 ఇంపార్టెంట్ మెన్షనింగ్స్. సో కుల్హడి బంద్ పంచాయత్, బాగ్ మిత్ర కార్యక్రమం, ఇవన్నీ కూడా 3. సో ఈ 3 కూడా స్టార్ట్ చేశారు కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ మనందరం మన్ కీ బాత్ ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం, బట్ అక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలానే ఆబ్వియస్లీ టైగర్ రిలేటెడ్ కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఇంటర్నేషనల్ టైగర్ డే కూడా కాబట్టి, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏప్రిల్ 1, 1973. అలానే ఎందులో భాగంగా ప్రారంభించారు? వన్యప్రాణుల సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1972. అలానే ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే, మనందరికీ తెలిసింది ప్రాజెక్ట్ టైగర్ ఒకటి ఉంది, అలానే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా ఒకటి ఉంది అని. అయితే జూన్ 23, 2023న ప్రాజెక్ట్ టైగర్ ని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ని రెండింటిని కూడా మర్జ్ చేసినట్టు అధికారికంగా డిక్లేర్ చేశారనమాట. యాక్చువల్గా వాళ్ళు ముందు చెప్పడం ఏప్రిల్ 1, 2023 చెప్పారు ప్రాజెక్ట్ టైగర్ ని, ఎలిఫెంట్ ని కలిపేస్తున్నాము అని. కానీ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది మటుకు జూన్ 23, 2023. సో ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ కి ఫండ్ ఇస్తున్నారు అని అంటే ప్రాజెక్ట్ టైగర్ కి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కి కూడా కలిపిస్తున్నారు అని. సో ఇప్పుడు మెన్షన్ చేసే ప్రతిసారి కూడా ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ అని మెన్షన్ చేస్తారు. సో దాంట్లో ప్రాజెక్ట్ టైగర్ కి ఎంత వెళ్ళింది, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కి ఎంత వెళ్ళింది మళ్ళీ డివైడ్ చేస్తారు. కానీ ప్రాజెక్ట్ పేరు ఇలానే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్యూచర్లో. సో తర్వాత వచ్చేసి హ్యాండ్లూమ్ సెక్టర్స్ కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మెన్షన్ చేశారు నరేంద్ర మోదీ గారు. సో ఆగస్టు 7న నేషనల్ హ్యాండ్లూమ్ డే ఉంది. సో చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఆగస్ట్ 7 రోజు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము, కాకపోతే కొన్ని రోజుల్లో రానుంది. అలానే హ్యాండ్లూమ్ కి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తుంది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుని తీరాలి. అలానే ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన సంబల్పూరి శారీస్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహేశ్వరి శారీస్, అలానే మహారాష్ట్రకి సంబంధించిన పైఠాని, అలానే హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఆఫ్ విదర్భ. సో విదర్భ అనేది మహారాష్ట్రలో ఒక ప్రాంతం. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడులో తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఆంధ్ర, కోస్తా ఇలా ఏవైతే రీజన్స్ ఉన్నాయో అట్లా మహారాష్ట్రలో కూడా పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడ, కొంకణి, విదర్భ అనే ప్రాంతాలు ఉన్నాయన్నమాట. సో మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే నాగ్పూర్. సో మహారాష్ట్రలో నాగ్పూర్ ఏదైతే ఉందో అది విదర్భ ప్రాంతానికి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కూడా మాకు సెపరేట్ స్టేట్ కావాలి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో ఏది ఏమైనా ఆ విదర్భ ప్రాంతానికి సంబంధించిన హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్, అలానే మహారాష్ట్రకి సంబంధించి ఈ 2 మహారాష్ట్రవే, కాకపోతే ఇది విదర్భ రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది ఇంజల్గా పైథాని. తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భుటికో షాల్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి కానీ షాల్స్, ఇవన్నీ బాగా ఫేమస్ అనమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ పరంగా అడిగే అవకాశం ఉంది. మ్యాచ్ ద పేర్స్ అంటే వీటిలో ఏ జతలు సరిగ్గా సరిపోలాయి అని కూడా అడిగే అవకాశం ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఇందాక అనుకున్నాం కదా, చరాయి దియో మైదాం ఏదైతే ఉందో దానికి ఇటీవల ప్రపంచ వారసత్వ కట్టడంగా దట్టు కల్చరల్ కేటగిరీలో దానికి గుర్తింపు దక్కింది కదా. సో నార్త్ ఈస్టర్న్ రీజన్, ఈశాన్య భారత ప్రాంతంలో కల్చరల్ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు దక్కించుకున్న మొట్టమొదటిది ఈ చరాయి దియో మైదాం. సో తాయ్ అహోం వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టూమ్స్ అవని చెప్పొచ్చు. సో అంటే ఒక విధంగా సమాధులు అని చెప్పొచ్చు అవన్నీ కూడా. సో ఎలా అయితే ఈజిప్ట్ కి సంబంధించిన టామ్స్ పిరమిడ్స్ ఎంతగా పాపులరో అంతగా కాకపోయినా స్టిల్ ఇండియాకి ఒక విధంగా ఇట్స్ లైక్ ద ఈజిప్షియన్ పిరమిడ్స్ లాగా అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో అట్లా యాక్చువల్గా ఈ చరాయి దియో మైదామ్స్ లో ఫస్ట్ బరీ చేయబడ్డ కింగ్ ఎవరు అని గమనిస్తే కనుక చౌలుంగ్సీ కాఫా. సో ఆయన తాయ్ అహోం డైనాసిటీకి సంబంధించిన అతను. సో దీని గురించి కూడా ప్రస్తావన జరిగింది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అస్సాంకి సంబంధించిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇంకో పర్సన్ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఇస్ లసిత్ బోర్పుఖాన్. సో ఆయన యొక్క టాలెస్ట్ స్టాచ్యూ ఏదైతే ఉందో ఈ సంవత్సరం మార్చి 9వ తారీఖున నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఆబ్వియస్ గా దాని గురించి కూడా అడిగే అవకాశం ఉంది. సో లసిత్ బోర్పుఖాన్ గారి యొక్క విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఇదేమని ఇవి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో అలానే మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి,
బ్యాంకింగ్, అలానే ఎస్ఐ, పీసీ ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కాంపీట్ మైండ్స్. నేను చెప్పేది ఒకవేళ మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరే చెక్ చేసుకోవచ్చు. మీకు కోర్సు నచ్చితేనే అప్పుడే పర్చేస్ చేయండి. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అండ్ యూట్యూబ్. సో టెలిగ్రామ్లో ప్రతిరోజు భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో యొక్క పీడిఎఫ్ అక్కడ అప్లోడ్ చేస్తాం. అలానే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా సరే ఆ నోటిఫికేషన్ అక్కడ అప్లోడ్ చేస్తాం. సో యూ కెన్ గెట్ ద బెస్ట్ అప్డేట్స్. ఇఫ్ నాట్ యూ హ్యావ్ మిస్ ద వీడియో, సో అక్కడ తెలుసుకోవచ్చు. అలానే రీల్స్ రూపంలో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాం ఇన్స్టాగ్రామ్లో. అలానే ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక డైలీ పొద్దున 8 గంటలకి మీకు ఇంగ్లీష్కి సంబంధించి ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది. అలానే 10 గంటలకి మీకు దస్కా దమ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి పోలీస్ యజ్ఞం కార్యక్రమం ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ఎస్ఐపిసికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన కార్యక్రమం. అలానే సాయంత్రం 7 గంటలకి భారత్ ఉంటుంది. అలానే రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ ఉంటాయి. సో ఆ రోజుకి సంబంధించి ఏవైతే జాబ్ అలర్ట్స్ వచ్చాయో, నోటీసులు అవ్వచ్చు, నోటిఫికేషన్లు అవ్వచ్చు, హాల్ టికెట్స్ విడుదల చేస్తే వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు అప్పుడు అందించడం జరుగుతుంది. అందుకని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే శివారెడ్డి లాజిక్స్లో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఆన్ దట్ నోట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. సో ఇలానే మీరు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ టీమ్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటికీ కూడా కొంతమంది అంటూ ఉండుండొచ్చు, సార్ మీరు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు, అన్నెసరీగా వేరే వేరే విషయాలు చెప్తున్నారు అని. ఇప్పుడు కొన్ని అంశాలు డిస్కషన్లోకి వచ్చినప్పుడే డిస్కస్ చేయడం బెటర్. ఎప్పుడో రేపు మళ్ళీ ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. తర్వాత ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ మీరు దీని గురించి మాకు చెప్పలేదు, మాకు అంతగా ఐడియా లేదు అని మీరు అనకూడదు కదా. సో అందుకని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎండ్ ఆఫ్ ద డే ఏ కంటెంట్ ఇచ్చినా, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, అది మోటివేషన్ ఆస్పెక్ట్లో అవ్వచ్చు, ఎగ్జామ్ ఓరియంటెడ్గా అవ్వచ్చు, లేదా ఇంజనరల్గా అవేర్నెస్ పరంగా అవ్వచ్చు, అది మీ మంచి కోసమే, మీ ఉపయోగం కోసమే. దెర్ ఈస్ నథింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఐ హోప్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ దట్ ఫ్యాక్ట్. సో మళ్ళీ ఇంకో రోజు, మోస్ట్ ప్రాబ్లీ ఇంకో రోజు ఉంది రేపే. సో రేపటి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్.